అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇటీవల కొంత వ్యాపారం మందగించింది, కాస్త ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయంటున్నారు. ఎందుకు మీ వ్యాపారం తగ్గించినందుకు అంటే ప్రభుత్వాల నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చాయి? 2013 నుంచి ఆ ఫ్యాక్టరీలో దాదాపు 70 కోట్లు. ఎవరిని అడిగినా ఆయనకు రక్తం చేస్తుంది, ఆయన స్కెచ్ గీస్తే మిస్ కాదనే పరిస్థితి. మీరు ఒంటరిగా ఎలా తిరుగుతుంటారు నాకు అర్థం కాలేదు. ఎక్కడ చూసినా ఒంటరిగా వెళ్తుంటారు మీరు. ఆ రోజుల నుంచి కూడా మాకు దమ్ము, ధైర్యం, ఎర్రజెండా. మన కోగంటి సత్యం గారు మాత్రం ఈ ఫోన్ పడుతున్నారు, నోకియా. అది ఒక 5-6 ఏళ్ల నుంచి 13,000 రూపాయల ఫోన్ ఒకటి కొన్నానండి. మా కుర్రాళ్ళు 13,000 రూపాయలు తమ్ముళ్ళందరూ గొడవ చేస్తే గౌతమ్ రెడ్డి గారికి ఏదో రెక్కి నిర్వహించారు, ఆయన అంతమొందించాలని చూశారు, అది ఇది అనే సిటీలో పేపర్లో వచ్చింది కదా. 88 నుంచి కూడా ఈ మడ్రాలు, హత్య రాజకీయాలు. వంగవీటి మోహన్ రంగ గారు అంతో ఇంతో చరిష్మా ఉన్న వ్యక్తి వంగవీటి రాధాబాబు గారు. మరి ఆయనే సైలెంట్ అయిపోతే ఆశా కిరణ్ గారు ఒక ఇంటికి వెళ్ళిన వారు, మీ కోడలు గారు చౌదరి గారిని పెళ్లి చేసుకొని వంగవీటి బ్రాండ్ తో వస్తే ఎలా అవుతుంది? కానీ అన్నయ్య నువ్వు ముందు నేను పైకి తీసుకురావట్లేదు, నేను తొక్కేస్తున్నారు కాబట్టి. వంగవీటి వారసురాలికి తల్లి యొక్క ఆశీర్వాదం ఉందంటారా? తల్లి ఆశీర్వాదాలు అవసరం లేదు సార్. ఆమె ఎప్పుడైతే వంగవీటి అనే పేరు మార్చుకొని చెన్నుపాటి అని పెట్టుకుందో, అదే పుష్పాలు అంటారే, పుష్ప అంటే బ్రాండ్ అనేసి, అట్లా ఇది ఒక బ్రాండ్ అని నిలబెట్టేగల శక్తి సామర్థ్యాలు ఎవరిలో ఉన్నాయంటారు వీళ్ళలో? ఏదో దాంట్లో ఉండాలి. రంగా గారి బ్రాండ్. మరి గత ప్రభుత్వంలో తాడేపల్లిలో మీద ఒక ల్యాండ్ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కబ్జా చేశారు, అది ఇదని ఆరోపణలు అవుతాయి. నోటీస్ ఇవ్వగానే అదే నెక్స్ట్ డే ఈ బంధువైన కృష్ణ చిన్ని గారు, కొలిక్పూడి శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి పట్టు వస్త్రాలు సమర్పించిన కంచాలు లాక్కుంటున్నారు, గొడవలు పడుకుంటున్నారు. అసలు ఎలా మీకు ఏ అధికారంతో చేశారు? ప్రోటోకాల్ పెట్టారు శ్రీనివాస్ గారే. ఉగాది తర్వాత నారా లోకేష్ గారు మంత్రి కాదు, ముఖ్యమంత్రి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు కేంద్ర మంత్రుల హోదాలో కూర్చుంటారు. ముఖ్యమంత్రి ఎవరండి? ముఖ్యమంత్రి కనుక అయ్యాడంటే 2029లోనే మళ్ళీ జగన్ సీఎం అయిపోతారు. జీ కొండూరు దగ్గర మీరు ఒక క్రిస్టియన్ ప్రాపర్టీని కబ్జా చేశారనేది ఇది మాత్రం ఒక ఎమ్మెల్యే వర్గం నుంచి వస్తున్న ఆరోపణ. ఇది కామెంట్ చేస్తే మీ ముందుకు వచ్చి కూర్చొని చేయమని పరిచయంతో నేను ఇంటర్వ్యూ అడుగుతాను ఆయన్ని, ఏంటండి ఇలా ఆరోపిస్తున్నారు మీరు, ఆయన ఏమో ఆధారాలతో వచ్చారు, నాది కాదు, వాళ్ళ రైతు వాళ్ళు కొన్నారనేసి. సత్యం గారిలో సత్యం ఉందా లేదని ఆ రోజు తెలుస్తుంది. అదే నిరూపించండి. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, సామాజిక కార్యకర్త అయిన కోగంటి సత్యం గారు మనతో ఉన్నారు. బాగున్నారా? సత్యం గారు దొడ్డి విజయవాడ ఉన్నంత వరకు ఈ పేరు మీకు అయినా సరే సత్యం గారి దొడ్డిలో పంచాయతీలు న్యాయంగా జరుగుతాయి అనేది ఎవరు చేస్తారు? మీరు పోయిన తర్వాత మీ అంత న్యాయంగా నిజాయితీగా చేస్తారు సార్. అందుకోసం ఎదుగుతున్నాం కదా. కేవలం ఇప్పుడు దాదాపు 20 మంది అయ్యారు, అంతకుముందు 15 మంది అయ్యారు పోయిన నెల వరకు. ఈ నెల కూడా కట్టుకుంటే ఇంకో 5-6 రిటైర్ అయ్యారు లాస్ట్ టైం. అందులో నుంచి ఇంకో 5-6 దొరికారు. సుమారు 20 మంది అయ్యారు. ఇంకో 30 మంది ఇందుకోసం ఎదుగుతున్నానండి. ఎదిగిన తర్వాత నా తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూ చేసేటువంటి వాళ్ళనే నేను ఎన్నుకుంటున్నాను. మీకు వచ్చే లాభం ఏంటి? పంచాయతీలు చేయడం వల్ల వచ్చే లాభం పేరు వస్తుంది కదండి. కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగిన సత్యం మంచి పనులు చేస్తున్నాడు, కోర్టులకు వెళ్ళే పని లేకుండా మనకి ఇక్కడ పరిష్కారం అయిపోతుంది అనేది మంచి పేరు వస్తుంది కదండి. నా పార్టీకి కూడా పేరు వస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా. కోగంటి సత్యం గారు అంటే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఏం కాదు సార్. కరోనా తర్వాత చాలా సరే పెద్ద మామూలు ఆర్థికంగా విజయవాడలో బాగా స్థితిమంతుడు అనేది అందరూ అంటారు. ఆర్థికంగా బాగా స్థితిమంతుడు బాగా కాదు, ఉన్న వాళ్ళలో 10 లక్షల మంది ఉంటారు కదండి. దాంట్లో 9 లక్షలు 8 లక్షలు బాగా స్థితివంతుడు మాకు కూడా. కానీ చాలా సింపుల్ గా
ఒక మామూలు చిన్న ఫోన్ ఒకటి, ఇప్పటికీ టక్ టక్ కొట్టే ఫోన్ ఒకటి, అవును సార్. అదే ఆ ఫోన్ ఇంకా ఇప్పటికీ కూడా ఇక్కడ ఏంటి ఫోన్ ఏంటి ఏంటి ఫోన్ ఇది అంటే ఇప్పటికీ కూడా నోకియా ఫోన్. కోట్లు ఉంటే ఈ కోట్లు కాదండి, ఆ కోట్లు ఉన్నాయి ఆయనతో దండిగా ఉన్నాయి అనమాట, సంచులు చూడు. సత్యం గారి దొడ్డి అంటే అదే ఉంటుంది అనమాట, ఒక ఎకరా ఉంటుంది అది. ఈ రోజు అది తీసుకున్నా కొన్ని కోట్లు, ఇక అక్కడెక్కడ సలహా తీసుకున్నా కోట్లు. ఆర్థికంగా బాగా ఉన్న వ్యక్తి చూడండి ఈ ఫోన్ వాడుతుంది. మనం వాడతామా? ఆయనతో పోల్చుకుంటున్న ఈ కోట్లు ఉన్నాయి తప్ప ఈ కోట్లు లేవు. కానీ సత్యం గారు ఈ ఫోన్ వాడుతున్నారు చూడండి, ఎంత సింపుల్ గా ఉన్నారు ఆయన. ఏంటి అసలుకి ఈ ఫోన్ మీరు వాడతారా ఇప్పుడు? ఎవ్వరు. నేను మొన్న వచ్చేటప్పుడు అండి ఈడ మాదాపూర్ సిగ్నల్ దగ్గర చూశాను, భిక్షగత ఒక ఆమె అడుక్కుంటూ ఫోన్ లో టచ్ స్క్రీన్ టక్ 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 కొట్టి ఫోన్ చేస్తుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మన కోగంటి సత్యం గారు మాత్రం ఈ ఫోన్ వాడుతున్నారు, నోకియా. అది ఇది ఆయనలో ఉన్న ప్రత్యేకత. సత్యం గారు ఒక 5-6 ఏళ్ల నుంచి 13,000 రూపాయల ఫోన్ ఒకటి కొన్నానండి. మా కుర్రాళ్ళు 13,000 రూపాయలు. మా తమ్ముళ్ళందరూ గొడవ చేస్తే, ఎందుకంటే వాట్సాప్ ఉండాలి కాబట్టి వాళ్ళందరూ గొడవ చేస్తే ఆ ఫోన్ ఒకటి కొన్నానండి. 13,000 రూపాయలు. 13,000 టచ్ ఫోనే కదా సార్, టచ్ ఫోన్. దాంట్లో కూడా వేల ఫోన్లు, నా 8,000 కాంటాక్ట్స్ ఉంటాయి దాంట్లో. మరి మీలాంటి పెద్దలు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాగరాజు గారే సరైన జర్నలిస్ట్ అని చెప్పేసి చాలా మంది నాకు కామెంట్స్ పెడుతుంది. నాగరాజు గారు మంచి జర్నలిస్టులు ఉన్నారు మార్కెట్ లో, ఏం లేదు ఉన్నారు, ఒకరికి మించిన వారు ఒకరు ఉన్నారు. ఎవరి అభిమానం అడిగే తత్వం ఈ విధంగా అందరూ అడగరు ఈ రోజున పొలిటీషియన్స్ ని. అంతకన్నా ఎక్కువగా అడుగుతున్నారంటే సరైన జర్నలిస్ట్ గా నేను భావిస్తున్నాను. ఏంటి అసలు ఎప్పుడు కూడా మీరు సక్సెస్, మీకు మంచి ఫ్యాక్టరీస్ ఉన్నాయి, స్టీల్ ఫ్యాక్టరీస్ అవి ఇవి అంటారు. ఇటీవల కొంత వ్యాపారం మందగించింది, కాస్త ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయంటున్నారు. ఎందుకు మీ వ్యాపారం తగ్గించినందుకు, అంటే ప్రభుత్వాల నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చాయి? కాదు సార్, కరోనా దగ్గర నుంచి కొంత 2013 నుంచి ఆ ఫ్యాక్టరీలో దాదాపు 70 కోట్లు కాజేసి పారిపోయిన వాళ్ళకి సపోర్ట్ చేసిన గురించి మా ఉమ్మగారండి అప్పుల్లో పాపం మళ్ళీ సర్దడానికి ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కూడా కాలేదు. అప్పుడు కొంత నష్టపోయాం, ఒక ఫ్యాక్టరీ మొత్తం పడిపోయింది. అట్లనే కొన్ని జిఎస్టీ రావడం వల్ల కొన్ని ఫ్యాక్టరీలు మొత్తం పడిపోయినాయి. ఓన్లీ ఒక ఫ్యాక్టరీ రావులపాలెంలో రన్ అవుతుంది. అట్లనే ఇప్పుడు కొత్తగా ఏఆర్సి నుంచి, అలానే బ్యాంక్స్ నుంచి, ఎస్ఎఫ్సి నుంచి, కొత్త ఏం కాదు, అంతకుముందు ఏంటంటే సంవత్సరానికి ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ 2 ఫ్యాక్టరీ వాడుతుండేవాళ్ళం అండి. సిక్ ఇండస్ట్రీస్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానివ్వండి, ఐడిబిఐ నుంచి కానివ్వండి, ఇట్లా బ్యాంకుల నుంచి ఆక్షన్లో పడుతున్నానండి, చేస్తున్నాను వ్యాపారం. ఎందుకంటే దాన ధర్మాలు సంవత్సరానికి 2 కోట్ల వరకు నాకు అవుతాయండి. మరి అయ్యన్నా సంపాదించాలి కదా. ఉన్న ఆస్తులు మీరు ఇందాక అన్నట్టుగా ఉన్నాయి కదా, అవి అయితే పిల్లలకు ఉంటాయి. అసలు మొన్న మధ్య బెంగళూరులో ఒక ప్రాపర్టీ అమ్మానండి, అమ్మవారి సాక్షిగా. అమ్మిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యి దాన ధర్మాలు ఇంకా పెంచాను నేను. ఇంకా అవునా? దాన ధర్మాలు చేసుకుంటా పోతే మళ్ళీ మీకు ఇట్లా ఆదాయం తగ్గిపోయినట్టు దాన ధర్మాలు చేసుకుంటా పోతే మళ్ళీ మీకేంటి వచ్చే? ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏదో అక్కడ ఫ్యాక్టరీ, అక్కడ బిడ్డలకి ఏం పెడతారు? ఉన్నాయి కదండి, అవి చాలు వాళ్ళకి. అవి చాలా. ఎందుకంటే మా తల్లిదండ్రులు జన్మ ఇచ్చారు, మా అదృష్టం. డబ్బు ఏమి ఇవ్వకపోయినా కానీ డబ్బు సంపాదించుకునే అవకాశం అమ్మవారు ఇచ్చారు నాకు. కాబట్టి పిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉన్న ప్రాపర్టీస్ మీరు చెప్పినట్టుగా నా 5 పిల్లలు, నా బామ్మర్దికి 3, నాకు 2, 5 నాకు సమానం. నాకు 5 పిల్లలు అని నేను చెప్పుకుంటాను, ఆయన కూడా 5 పిల్లలు అని చెప్పుకుంటారు. అదృష్టం అది. కాదు, కోగంటి సత్యం గారు అంటే విజయవాడలో ఎవరు, ఆయనకు ఒక రక్త చరిత్ర ఉంది వెనకలా అంటారు అనమాట. ఆయనకు ఒక రక్త చరిత్ర ఉంది, ఆయన ఒక డాన్ అన్నట్లు మాట్లాడతారు అనమాట. సరే, కొన్ని మర్డర్ కేసులు అవన్నీ వచ్చాయి, వాస్తవమా లేదనేది కోర్టులు తీర్పించేది. అది ఆ రక్త చరిత్ర ఉన్నా నేను చూసిన చాలా సార్లు, 2-3 సార్లు నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో మిమ్మల్ని చూడడం జరిగింది, హైదరాబాద్ ఒకసారి ఎయిర్పోర్ట్ లో చూడడం జరిగింది, అవుట్ సైడ్ హైదరాబాద్ కూడా చాలా సార్లు చూశాను మిమ్మల్ని. ఇక్కడ నేను ఒక్కరే వెళ్తుంటారు, మీరు సింపుల్ గా, చాలా సింపుల్ గా ఒక సూట్ కేసు పెట్టుకుని ఒకరే వెళ్తుంటారు. మీ పక్కన మంది మార్బలం ఏముండదు. రక్త చరిత్ర ఎవరికైనా మరకలు ఉంటే ఖచ్చితంగా వెనకాల 10 మంది ఉంటారంట. ఎందుకంటే తన ప్రాణాలను రక్షించుకోవడానికి సెక్యూరిటీని పెట్టుకుంటారు, వాళ్ళు అనుచరులను పెట్టుకుని తిరుగుతుంటారు. కానీ రక్త చరిత్ర ఉంది అని ఎవరిని అడిగినా ఆయనకు రక్త చరిత్ర ఉంది, ఆయన స్కెచ్ గీస్తే మిస్ కాదనే పరిస్థితి. మీరు ఒంటరిగా ఎలా తిరుగుతుంటారు నాకు అర్థం కాలేదు. ఎక్కడ వచ్చినా ఒంటరిగా వెళ్తుంటారు మీరు. నాకు అమ్మవారు ఇచ్చిన ధైర్యం అండి. కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగాం కాబట్టి ఆ ధైర్య సాహసాలు మాకు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కొంత. అమ్మవారు అంటారు, కమ్యూనిస్ట్ అంటారు, చాలా కన్ఫ్యూజన్ లేదు, చెప్పండి మీరు. దాని కమ్యూనిస్ట్ పార్టీలో పెరగటం వల్ల ఈ క్రమశిక్షణ, అమ్మవారి ఆశీస్సుల వల్ల పెరగటం. అది ఎలా అంటే ఒక రక్త చరిత్ర ఉన్న మనిషికి ఖచ్చితంగా మంది మార్బలం ఉండాలి. మరి మీకు ఎందుకు సింపుల్ గా తిరుగుతా అంటారు మీరు? చరిత్ర ఏం లేదండి, ఓన్లీ నేను డబ్బులు తీసుకోకుండా పంచాయతీలు చేసేవాడిని. దాదాపు 40 ఏళ్ళ మట్టి చేస్తున్నాము. అంతకుముందు 20 ఏళ్ళు మా అన్నయ్యలు చేశారు.
అందరం నలుగురు కూడా కమ్యూనిస్ట్ పార్టీ. ఆ రోజుల నుంచి కూడా మాకు దమ్ము ధైర్యం ఎర్రజెండా. ఆ ఎర్రజెండా వల్ల ఒకటి. రెండోది రక్త చరిత్ర అనేది ఈ డబ్బులు తీసుకొని పంచాయతీలు చేసేవాళ్ళు కొంతమంది మా మీద పేపర్ల వాళ్ళకి, పెద్ద పెద్ద పేపర్ల వాళ్ళకి డబ్బులు ఇచ్చి నా మీద ఒక విజయవాడ చెందిన దళపతి అని చెప్పేసి ఈనాడులోనే రాయించారు. అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఆలోచించేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళు, డబ్బులుగా విజయవాడలో విజయవాడకి చెందిన దళపతి. అతను ఏది చెప్తే అదే అవుద్ది, అతను ఏది అనుకుంటే అదే అవుద్ది, ఏదైనా సాధించగలడు ఆయన, అది ఇది అని చెప్పేసి రామోజీరారే మమ్ముట్టి గారు పెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు. ఆయన విప్లవ జోహార్లు కూడా తెలియజేసుకుంటాం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఒక చిన్న స్థాయి వ్యాపారవేత్తలే కొంత అంతో ఎంతో ఉంటేనే ప్రైవేట్ గవర్నమెంట్ పెట్టుకుంటారు. గవర్నమెంట్ అడుగుతారు, గవర్నమెంట్ ఇచ్చిన పక్షంలో గవర్నమెంట్ ఇచ్చినా వీళ్ళే సాలరీస్ వాళ్ళకి పే చేస్తుంటారు గవర్నమెంట్ తరఫున. లేదా ప్రైవేట్ గన్మ్యాన్లను పెట్టుకుంటారు. ప్రైవేట్ మీరు ఎలాంటి గన్మ్యాన్లు ఇంతవరకు నేను చూడలేదు. అసలు గన్మ్యాన్ అనేది మీ పక్కన నేను చూడలేదు. అసలు ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి? వద్దనుకోనా లేకపోతే ఎందుకు? సార్ నాకెందుకు, నాకు భయం లేదు. నాకు అమ్మవారు ఆ ధైర్యం ఇచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీ ఆ ధైర్యం ఇచ్చింది. కాబట్టి నేను గన్మ్యాన్లు అవసరం లేదు, నాకు నాకు కుర్రాళ్ళు అవసరం లేదు. కుర్రాళ్ళు అని నాకు ఉన్నారు. నేను ఇచ్చేదల్లా శాలరీ ఇచ్చేది సూర్యబాబు అని అతనికి అద్దెలు అయ్యి వసూలు చేసుకొస్తాడు, అందుకని అతనికి ఇస్తాను. అట్లనే రోజు వచ్చే వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట భోజనం పెడతాం, పొద్దున్న సాయంత్రం దాకా టీ ఇవ్వటం మాకు అలవాటు. ఎందుకంటే భోజనం ఒకటే చాలు అంటాం. దాని భోజనం తీసుకొస్తానికి దానికి ఉంటాడు. కాబట్టి ఆ సూర్యబాబు అనే అతనికి అమ్మవారి సాక్షిగా సూర్యబాబు అనే అతనికి ఒకతనికి నేను శాలరీ ఇస్తాను. నా అప్పుడు తిరిగేవాళ్ళు. కానీ మామూలుగా సత్యం గారి దొడ్డికి ఎవరైనా సాయంత్రం పూటనో అట్లా ఎవరైనా వస్తేనా, అంటే ఎవరైనా హయ్యర్ ఆఫీషియల్స్ ఎవరు వచ్చినా కూడా అతను మామూలుగా సాధారణంగా పునుగులు, కట్మిర్చి, బజ్జీలు ఇట్లాంటి తెప్పించి పెడతారు. అంటే అది ప్రేమగా అనమాట. అది ప్రేమగా 83 నుంచి ఉందండి. అదే కట్మిర్చి, పునుగులు, వడలు ఇట్లాంటివి తెచ్చిపిస్తారు. ఉల్లిపాయలు వేసి రోస్ట్ చేస్తారు. అదే అవి కానీ 83 నుంచి కూడా అండి. ఏంటది అంటే ఎలా మీకు అలా అనిపిస్తుంది? వచ్చిన వాళ్ళు ఏం తింటారో ఏం తెలియకుండా ఎవరు వచ్చినా నాగరాజు పునుగులు, బజ్జీలు, కట్మిర్చి తెచ్చి పెడతారు. సాయంత్రం పూట ఎట్లా బజ్జీలు, పునుగులు అనేది రొటీన్ అది. అట్లనే అయోధ్యరామరెడ్డి గారు కూడా 86 నుంచి 89 వరకు గౌతమ్ రెడ్డి, అయోధ్యరామరెడ్డి అట్లనే ఇంకా చాలా మంది సాయంత్రానికి 100 మంది చేరేవాళ్ళండి. అందరూ కాటరగడ్డ వెంకటనారాయణ గారు అందరం కలిసి బజ్జీలు, పునుగులు తింటుండేవాళ్ళం. అయోధ్యరామరెడ్డి గారు బాగా పెద్ద పారిశ్రామికవేత్త, నేను మాదిరి పారిశ్రామికవేత్త. మీ ఫ్రెండ్ గౌతమ్ రెడ్డి గారు అంటే 2-3 పార్టీలు మారకూడదు. కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగాడు. కమ్యూనిస్ట్ పార్టీలో 3 సార్లు మేము కార్పొరేటర్ సీట్ ఇచ్చాము. మా పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగాడు. 3 సార్లు 15 సంవత్సరాల పాటు కార్పొరేటర్ గా చేశాడు. కానీ కాంగ్రెస్ లోకి వెళ్ళటం, తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళటం నాకైతే నచ్చలేదు. మా పార్టీలోంచి బయటికి వెళ్ళారంటే వాళ్ళు బాగా సంపాదించుకోవడం కోసం వెళ్తారని చెప్పి. మీకు రక్త జరుగుతుందా, అది ఇది దళపతి అది పేపర్లే రాశాయి కదా, మీకు ఎలాంటి థ్రెట్ లేదు, హ్యాపీగా తిరుగుతున్నారు. మరి గౌతమ్ రెడ్డి గారికి ఏదో రెక్కి నిర్వహించారు, ఆయన అంతమొందించాలని చూశారు, అది ఇది అనే సిటీలో పేపర్లో వచ్చింది కదా ఒక 6 నెలల క్రితం అట్లా వరకు. మరి ఏంటది? కరెక్ట్ గా సార్. ఎందుకంటే ఇవాళ 88లో రంగయ్య గారి మర్డర్ అయిన తర్వాత విజయవాడ అలానే మన కృష్ణా జిల్లాలో కానివ్వండి ఎక్కడ గొడవలు, మర్డర్లు జరగటం కానివ్వండి ఇలాంటివి ఏం జరగలేదండి. ఇలాంటివి ఏమైనా ఉంటే గన్మ్యాన్ల కోసం ఈ విధంగా ఆయన ప్రచారం చేసుకుంటారు. ఆ మధ్య రాధాబాబు కూడా ఆ 6వ సత్యం మా ఇంటి ముందుకు వెళ్ళాడు, నన్ను చంపడానికి ప్రయత్నించాడు, ఇది అంటే నేను ఆ బాబుకు ఫోన్ చేశాను. ఏంటో అల్లుడు నిజమేనా అని. నిజమేమో అన్నాడు. నేను నమ్మట్లేదయ్యా, నెహ్రూ గారు కూడా లేరు కదా, ఆయన కూడా చచ్చిపోయారు కదా, నేను నమ్మట్లేదయ్యా అని చెప్పి. 6వ సత్యంకి అంత సీన్ ఉందంటారా? లేదు సార్, లేదు. అంటే వంగవీటి రాధా గారి మీద అటాక్ చేసేంత లేదు సార్ సీన్ 6వ సత్యంకి ఉంది. అసలు ఎవరికి అవసరం కూడా లేదు, మా ఇంటి మీద అటాక్ చేసే అవసరం కూడా ఎవరికి లేదు. అందులో నెహ్రూ గారు లేరు. నెహ్రూ గారు ఉన్నా సరే చేయాలనుకుంటే అంత ముందే చేసి ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ 88 నుంచి కూడా ఈ మర్డర్లు, హత్య రాజకీయాలు, నెహ్రూ గారు కూడా స్లో అయిపోయారు. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత కూడా అంత సీను లోకి, మర్డర్లోకి, రక్త చరిత్రలోకి అవినాష్ బాబు కూడా రాడు. 6వ సత్యంగా అంత సీన్ లేదని చెప్పేసి, లేదనే ఉద్దేశంతో నేను బాబుకి ఫోన్ చేసి కూడా రాధాబాబుని అడిగితే లేదు జరిగింది ఇది అన్నాడు. లేదు నాన్న నేనైతే నమ్మట్లేదయ్యా, సరే ఉంటానన్న అని చెప్పేసి పెట్టేసింది. ఉమ్మడి రాష్ట్రానికే వంగవీటి మోహన్ రంగా గారు ఒక వంగవీటి బ్రాండ్.
ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు. వంగవీటి అంటేనే ఉమ్మడి రాష్ట్రంలో తెలియని వారు లేరు. అలాంటి బ్రాండ్, ఆ బ్రాండ్ ఈరోజు కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. రాధాబాబు సైలెంట్ అవ్వడానికి ఎలాంటి పదవి లేదు, అక్కడ లేదు ఇక్కడ లేదు, ఊరు ఖాళీగా ఉన్నాడు. ఇంకా వాళ్ళ చెల్లి ఆశా కిరణ్ ట్రై చేస్తున్నారు. ఎవరు మరి ఎంతవరకు ఆమె సక్సెస్ తెలియదు. శంతన్ గారు వాళ్ళ నాన్న చలపతిరావు గారు చాలా, శంతన్ గారు దాదాపు ఒక 10 ఏళ్ళు అనుకుంటా, 10-15 ఏళ్ల పాటు చాలా సైలెంట్ అయిపోయారు ఆయన. ఇటువంటి ఆయన యాక్టివ్ అవుతున్నారు. ఆశా కిరణ్ గారిని తీసుకొచ్చిన తర్వాత ఆయన యాక్టివ్ అవుతున్నారు. ఎందుకు వీళ్ళు వంగవీటి నరేంద్ర మళ్ళా అదేదో వంగవీటి మోహన్ రంగ గారు అసలైన వారసు నేనే అన్నట్టుగా ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. వైసీపీలో చేరిపారు. ఆయన మొన్నటికి బీజేపీలో ఉండే, బీజేపీలో పాపం ఆయనకు పోటీ చేసే డిపాజిట్ కూడా రాలేదు ఆయనకు. అదొక బ్యాడ్. వంగవీటి బ్రాండ్ తో బరిలోకి దిగితే ఆయన డిపాజిట్ రాలేదు ఆయనకు, వంగవీటి నరేంద్ర గారికి. పాపం ఆయన అక్కడ నాకు ఏమి వర్కౌట్ కాదు అనుకున్నాడు, ఏమో మళ్ళీ మనకు తెలియదు. పాపం వైసీపీలోకి వెళ్ళిపోయారు. వైసీపీలోకి వచ్చి గట్టిగా మాట్లాడుతున్నాడు. అంటే భవిష్యత్తుని తనను కూడా ఒక గుర్తిస్తుందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చూద్దాం అనేసి. అది జరుగుతుందో లేదో ఎవరికి తెలియదు ఇక్కడ. ఓకేనా, మరి వీళ్ళంతా ఇలా అయిపోయినారు కదా వంగవీటి ఫ్యామిలీలో. మళ్ళీ ఏంటి వంగవీటి అనేది రాధా రంగా మిత్ర మండలి అనేది, అట్లనే వంగవీటి పేరు మీదే ఏ గవర్నమెంట్ అయినా సరే అధికారంలోకి వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అన్నయ్య మరి రాధాబాబు బయటికి రావట్లేదు, ఏ పార్టీలో కూడా సరిగా ఉండట్లేదు. కొన్నాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేశారు, ఆ తర్వాత పిఆర్పికి వెళ్ళారు. బ్రాండ్ అండి, వాళ్ళు శాసించాలి, రాజకీయాన్ని శాసించే స్థాయి వాళ్ళది, చిన్న విషయం కాదు. మరి ఈ రోజు వాళ్ళ వారసులు ఉనికి పాటలు పడుతున్నారు కదా. అదే ఆ బాబుకి ఆ స్థాయి లేదు కాబట్టి, శాసించే స్థాయి లేదు కాబట్టి ఆ బాబుని పైకి రావట్లేదండి ఎవరు. కనుక మన నాన్నగారిది ఎట్లా అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆశా కిరణ్ గారిని మరి చెన్నపాటి శ్రీనివాస్ గారు బయటకు తీసుకురావటం. ఆయనకేమంత అవసరమో, అల్లుడికి వ్యతిరేకంగా తెస్తున్నట్ట, లేకపోతే అల్లుడికి ఇంకా వీలు పడలేదులే కోడల ద్వారా ప్రయత్నిస్తాం అనుకుంటున్నారు ఆయన. వీలు పడలేదులే కోడల ద్వారా ప్రయత్నిద్దాం, వంగవీటి రాధా రంగా మిత్ర మండలిని నిలబెడదాం, కాపు కులాన్నే కాకుండా రంగా గారి అభిమాన సంఘాలను కూడా నిలబెడదాం అనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చారు. కానీ అట్లా శ్రీనివాస్ గారు ఏదో వైజాగ్ ప్రోగ్రామ్ చూస్తున్నది కదా. లేదండి, ఆ అమ్మాయి ఇంకా లైన్ లో ఉన్నారు ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు చెప్పాలంటే వంగవీటి మోహన్ రంగ గారు, వంగవీటి రాధా గారి తర్వాత అంతో ఇంతో చరిష్మా ఉన్న వ్యక్తి వంగవీటి రాధాబాబు గారు. దాంట్లో డౌట్. మంచి సరే ఆయన పార్టీలు గుర్తించుకుని ఆయన పదవి ఇవ్వకపోవచ్చు కాక, కానీ ఆయనకు మంచి చరిష్మా ఉంది రాష్ట్రంలో. వంగవీటి రాధా అంటే ఖచ్చితంగా, చిన్న రాధా గారు అంటే మంచి ఫాలోయింగ్ ఉంది, ఈ రోజు కూడా మంచి అభిమానం ఉంది ఆయన. మరి ఆయనే సైలెంట్ అయిపోతే ఆశా కిరణ్ గారు ఒక ఇంటికి వెళ్ళిన వారు, ఆ వివాహం చేసుకుంది కూడా ఎవరు, మీ చౌదరి గారినే. మళ్ళీ నాకు నిన్న పొద్దునే తెలిసిందండి, నిన్న పొద్దున ఆమె చౌదరి గారినే చేసుకున్నారు. చౌదరిని పెళ్లి చేసుకొని ఆవిడ మీకు కోడలే కదా, మీ కోడలు గారు చౌదరి గారిని పెళ్లి చేసుకొని మళ్ళా కాపులు అదంటూ ఇదంటూ వంగవీటి బ్రాండ్ తో వస్తే ఎలా అవుతుంది? అంటే రంగా గారికి కాపు కమ్మ అనే ఫీలింగ్ లేదు కాబట్టి. అందులో రంగా గారే కాదు, రాధా గారు బ్రతికున్నప్పుడు కూడా విజయవాడ బహిష్కరిస్తే పటమటలంకలో చెన్నుపాటి శాస్త్రి గారి ఇంట్లో ఉండటం జరిగింది. అట్లానే ఎలమంచిలి నాగేశ్వరరావు ఇంట్లో కొన్నాళ్ళు ఉండటం జరిగింది. మొత్తం కమ్మారింట్లో. అట్లా కమ్మ అనేది పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి మన ఆశా కిరణ్ గారు అనేది నాకు నిన్న పొద్దున్నే తెలిసింది. అయినా సరే ఆయనకి రంగా గారికి కులం లేదు కాబట్టి ఏ కులాన్ని అయినా చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఎలాగోలా ఈ వంగవీటి అనేది నిలబెట్టాలి. లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారు, కాపులంతా నా వెనకమాలే ఉన్నారు, రంగా బ్యాచి మొత్తం రంగా రాధా మిత్ర మండలిలో కూడా నాతోటి పాటే ఉన్నారు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. కానీ అందరూ లేరండి, ఆయన ఫ్యాన్స్ మాత్రం ఉన్నారు. ప్రతిమ వాళ్ళందరూ కూడా ఆ పార్టీ బలపరిచింది కాబట్టి ఒక కాపుగా మన కాపు ఆయన వచ్చాడు, సీఎం అవుతాడని చూద్దాం అనే ఉద్దేశంతో అందరు కలిసి చేయబట్టే మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిందండి. ఓకే, ఇప్పుడు వంగవీటి ఫ్యామిలీ అక్కడక్కడ కాకోకుండా ఎవరికి స్థాయిలో వారు ఉనికి పాటలు పడుకోకుండా అందరూ ఒకే ప్లాట్ఫామ్, ఏదో ఒక పార్టీ, వైసీపీనా, టీడీపీనా, జనసేననా, బీజేపీనా, వంగవీటి రాధాబాబు గారు కావచ్చు, వంగవీటి నరేంద్ర గారు కావచ్చు, ఆశా కిరణ్ గారు కావచ్చు, శంతన్ గారు కావచ్చు, చెన్నుపాటి శ్రీను గారు అంటే వాళ్ళు మళ్ళీ వేరే, వాళ్ళు వేరే. ఈ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క వారసత్వం ఏదైతే ఉందో, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకే తాటిపై ఉండి ఒకే పార్టీలో ఉంటే చాలా బలం ఉంటుంది కదా వీళ్ళకు. ఎందుకు ఎవరి పార్టీకి వాళ్ళు ఇదైపోయారంటారు? ఆ అమ్మాయి రాజకీయాలకు రావడం రాధాబాబుకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు వద్దమ్మా నేను ఉన్నాను కదా అని చెప్పి అంటున్నారు. కానీ అన్నయ్య నువ్వు ముందు నిన్ను పైకి తీసుకురావట్లేదు, నిన్ను తొక్కేస్తున్నారు కాబట్టి నేను వచ్చాను, మనందరం కలిసి ప్రయాణిద్దాం అని చెప్పే ఉద్దేశంతో
అమ్మాయి కూడా మాట్లాడటం జరిగింది. నాకు కూడా చెప్పింది, నాతో కూడా మాట్లాడుతుంది. అట్లనేమ్మా నాకు కూడా చాలా ఇష్టం రాధారంగ మిత్ర మండలి. ఎందుకంటే మా సిపిఎం పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు. అందుకని నాకు కూడా ఇష్టం కాబట్టి మీరు రావడం మంచిదమ్మా, మీరు రండి, నా సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి అని చెప్పాను. అలానే మావయ్య వస్తాను, తప్పకుండా చిజవాడ వచ్చి కలుస్తానని చెప్పి వారం 10 రోజుల నాడు కూడా ఫోన్ చేసి మాట్లాడిందండి. ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నారంట, ఆఫీస్ గాంధీనగర్లో ఆఫీస్ చూస్తున్నారండి. అట్లనే నిన్న ఇక్కడ బ్యానర్స్ చూశానండి విజయవాడలో. ఆటోనగర్లో ముస్లిమ్స్ మొత్తం కలిసి అమ్మాయిని పిలిచి ఈ రంజాన్ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఆ అమ్మాయికి ఇచ్చారు. అంటే రంగా గారు ఇది ఆ అమ్మాయికే నెక్స్ట్ అనుకుంటున్నాను నేను. రాధా గారికి ఉండదంటారా? రాధా గారికి ఉంటే ఈ పాటికే ఉండాల్సిందండి. మరి లేదు, ఉండదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్, మరి పిఆర్పి, తర్వాత వైఎస్ఆర్ పార్టీ, తర్వాత మళ్ళీ టీడీపీ, మరి 4 పార్టీలు మారారు. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తారు అనేది వదంతులు కూడా వస్తున్నాయి. కానీ మొన్న ఇక్కడ రంగా గారి విగ్రహ ఆవిష్కరణలో కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని పిలిచి వీళ్ళని జాగ్రత్తగా చూడండి, వీళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది, వీళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అన్నాడంటే అందరికి కూడా ఆ అనుమానం కూడా ఉందండి వైఎస్ఆర్ పార్టీ. వంగవీటి అనే బ్రాండ్ ని, ఆ ఇమేజ్ ని కొనసాగించగల, దాన్ని కాపాడగల, దానికి భవిష్యత్తులో కూడా వంగవీటి అంటే ఇది ఒక బ్రాండ్, అదే పుష్పాలు అంటారే, పుష్ప అంటే బ్రాండ్ అనేసి, అట్లా ఇది ఒక బ్రాండ్ అని నిలబెట్టేగల శక్తి సామర్థ్యాలు ఎవరిలో ఉన్నాయంటారు వీళ్ళలో? వంగవీటి రాధాబాబు గారా, వంగవీటి ఆశా కిరణ్ గారా, వంగవీటి నరేంద్ర గారా, వంగవీటి శంతన్ గారా, ఎవరున్నారంటారు? ఆశా కిరణ్ గారికి ఒక ఆంకే ఉందండి. అవునా? ఎవరికి లేదంటారు? ఎవరికి తీసి పడేశారు. ముగ్గురు మగవాళ్ళని తీసి పడేశారు, ముగ్గురు వారసుల్ని తీసి పడేశారు, ఒకరింటికి వెళ్ళిన ఆమెను తీసుకొచ్చారు మీరు. ఇందిరాగాంధీ గారి టైంలో ఎంతమంది మగాళ్ళు ఉన్నారండి? ఆమె ప్రధానమంత్రి చేయాల, భారతదేశాన్ని పరిపాలించారు. మరి అట్లా ఒక లేడీని మనం తక్కువగా మీరు చూడలేదు. కానీ జెంట్స్ లోకి వచ్చినప్పుడు మరి నేను నరేంద్ర కూడా నాకు ఫంక్షన్ లో కలిస్తే, ఏనా ఏంటి బీజేపీలో ఉన్నావు అంటే, ఉన్నానండి, కానీ దేనికైనా డబ్బు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, నా దగ్గర డబ్బు లేదు, నేను వస్తాను, మీతో మాట్లాడతానండి. వైసీపీలో ఉన్నారు కదా ఆయన. తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు. నేను రాధారంగ మిత్ర మండలి స్థాపించిన వాళ్ళలో ఒక పెద్ద ఆయన చనిపోతే ఆ దినంలో ఆయన కలిశాడు నరేంద్ర నేను మాట్లాడితే ఆ మాట అన్నాడండి. అన్న తర్వాత మళ్ళా వైసీపీలోకి వెళ్ళారు. వెళ్ళకూడదండి, ఏదో దాంట్లో ఉండాలి. రంగా గారి బ్రాండ్ కాంగ్రెస్ కాబట్టి ఆశా కిరణ్ గారు కూడా నా అనుమానం, ఎందుకంటే మరి ప్రజల ఉద్దేశం ఎలా ఉంటుందో, వాళ్ళ అందరి అభిప్రాయాలను బట్టి నేను వెళ్తాను మావయ్య అని చెప్తుంది కాబట్టి ఆ అమ్మాయి. నా ఉద్దేశం రంగా గారు కాంగ్రెస్ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది కాబట్టి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోద్దామో అని చెప్పేసి నా రాజకీయ అనుభవాన్ని బట్టి నేను అనుకుంటున్నాను. అంటే అరవ సత్యం మా ఇంటి ముందు నుంచి వెళ్ళాడు, నాకు థ్రెటన్ ఉంది అని వంగవీటి రాధా గారు భావించడంలో తనను తాను తగ్గించుకున్నట్లు కాదంటారా? తగ్గించుకున్నట్టు కదా. కానీ పెరుగుద్దని అనుకున్నారు. కానీ ఈ రోజులు వేరు. ఆ రోజుల్లో అమ్మో నన్ను చంపేస్తారు, అయ్యో నన్ను చంపేస్తారని చెప్పేసి షో చేసి గన్మ్యాన్లు పెట్టుకొని జనాన్ని పెట్టుకొని చేసిన రోజులు ఈ రోజులు కాదండి. అది ఆయనకే వీక్ ఆయన వీక్ అవటానికి తప్ప అతను ఏదో దానివల్ల ఆయనకి ఏం క్రెడిట్ రాలేదండి. ఎందుకంటే సత్యం పైన అయిపోయింది, అలాంటి నడవలేకున్న పరిస్థితిలో ఉన్నాడు ఇవాళ. అందులో ఆ కవితలో వెనకమాల బ్యాక్ బోన్ నెహ్రూ గారు లేరు, చనిపోయారు. అట్లాంటి సత్యం రాధాబాబుని మర్డర్ చేస్తాడంటే అసలు ఎవరు నమ్మరు, పక్కింటి వాళ్ళు కూడా నమ్మరు అని చెప్పి తెలియజేసుకుంటారు. అవునండి. మొత్తం మీద వంగవీటి వారసురాలికి తల్లి యొక్క ఆశీర్వాదం ఉందంటారా? తల్లి ఆశీర్వాదాలు అవసరం లేదు సార్. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే వంగవీటి అనే పేరు మార్చుకొని చెన్నుపాటి అని పెట్టుకుందో ఆమె తల్లి కింద లెక్క కాదు నా ఉద్దేశం అయితే, ఆ పిల్లలకి కూడా. ఎందుకంటే వంగవీటి ఒక స్టార్, బ్రాండ్. అట్లాంటిది లవ్ మ్యారేజ్, మళ్ళీ రంగా గారిని లవ్ మ్యారేజ్ చేసుకొని అందులో 2 సార్లు ఎమ్మెల్యేగా అయింది. 94లో మేము ఇండిపెండెంట్గా వేసి 30,000 ఓట్లు మేము చేల్చబెట్టి 2వ సారి ఎమ్మెల్యే అయింది అనుకోండి. అలానే 89లో మరి ఎమ్మెల్యే అయిందంటే రంగా గారి దయ కదండి. అట్లాంటిది వంగవీటి అనే పేరు మార్చుకొని చెన్నుపాటి పేరుగా మార్చుకుందంటే ఆమె గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరం కానీ ఆమె గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ మీరు జర్నలిస్ట్గా మీరు అడగచ్చు, మీరు ఏది అడిగినా సరే సమాధానం చెప్పాల్సిన బాధ్యత. క్యాస్ట్ లేదు సార్, నాకైతే క్యాస్ట్ లేదు. వాళ్ళకు ఉంది కాబట్టే చెన్నుపాటి అని మార్పించుకుంది. దాన్ని కేవలం డాక్టర్ రవి అని ఒక అతను ఉన్నారు సార్, అతను ఆమెని ఆ మైండ్ పాడు చేసి ఆమె ఇంటి పేరు మార్చుకోవటానికి కానీ దేనికైనా దుర్మార్గంగా రవి చౌదరి చేసిన పని వల్ల ఆ అమ్మాయి బలైపోయింది.
అది టీడీపీలో అసలు భర్తను కొత్త చంపిన అంశం పార్టీ. చెప్పారు మీరు, ఏంది మైండ్ డైవర్ట్ చేయడం ఏంటి, ఒక డాక్టర్ వచ్చి ఏంటది? డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు సార్, ఆ, ఆయన వచ్చేటప్పటికి కొంచెం రత్న కుమార్ గారికి బాగా సలహాదారుడిగా, ఆ, అంతకుముందు రంగా గారికి కాటరగట్ట రాజగోపాలరావు గారు సలహాదారుడు ఉండేవారు, సిపిఐ పార్టీ ఆ, పెద్ద ఆయన. ఆ, అట్లా సలహాదారుడిగా ఈ చౌదరి గారిని పెట్టుకుందాము. ఈ చౌదరి గారికి కమ్మ కాబట్టి, కమ్మ గోళ ఉంది కాబట్టి ఆయన ఆ అమ్మాయిని రత్న కుమార్ గారిని కమ్మగా మార్చడం కోసం చెన్నుపాటి అని చెప్పేసి ఇంటి పేరు మార్చాడు. దానివల్ల ఆ అమ్మాయి నాశనం అయిపోయిందండి. లేకపోతే ఇవాళ కూడా ఎమ్మెల్యే రత్న కుమార్ గారే. ఇవాళ కూడా రాధాబాబు అన్ని పార్టీలు మారకపోతే ఇవాళ కూడా రాధాబాబు ఎమ్మెల్యే. అక్కడికి 19లో కూడా నేను కావాలని చెప్పానండి, బాబు నువ్వు వెళ్ళు, నీకు బందర్ సీట్ ఇస్తామంటున్నారు వైసీపీ, నువ్వు డెఫినెట్గా గెలుస్తావు అంటే, లేదు మా నర్సాపేటలో ఎవరికి డబ్బులు లేదు, రేపొద్దున మనకు కూడా డబ్బులు లేకపోతే మన పరిస్థితి ఏమవుద్ది, అది ఇది అన్నాడు. లేదు నాన్న నువ్వు అన్నీ మర్చిపో, నువ్వు వెళ్ళు, ఢిల్లీ లెవెల్లో వంగవీటి అనేది ఒక బ్రహ్మాండ బ్రాండ్ వస్తుంది మనకి అని చెప్పాను. అయినా కానీ నా మాట వినకుండా మళ్ళీ వెళ్ళి టీడీపీలో చేరాడు. మరి టీడీపీ వారు మరి ఇవాళ వరకు ఏం చేయలేదంటే ఇంకేం చేయరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వంగవీటి వారసుడైన వంగవీటి రాధా గారు టీడీపీలో చేరడానికి మీరు ఆ రోజు ఆహ్వానించారా? లేదండి. ఏదేమైనా వంగవీటి అనే ఒక బ్రాండ్ అయితే దినదిన అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే అండి. ఇది ఒక్కపోతే ఏంటి అసలు సత్యం గారికి జోలికి రావడమే పెద్ద ఇబ్బందికరంగా, సత్యం గారి భూముల జోలికి రావాలంటే ఎవరైనా భయపడతారనమాట. ఆయన అంతా న్యాయబద్ధంగా కొని పెట్టుకున్నాడు, ఏదో ఉంటుంది. మరి గత ప్రభుత్వంలో తాడేపల్లిలో మీద ఒక ల్యాండ్ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కబ్జా చేశారు, అది ఇదని ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేసినప్పుడు ఈ ల్యాండ్ ఒక ప్రైవేట్ వ్యక్తిది, దీన్ని కూడా వీళ్ళు 22A పెట్టేశారు, ప్రభుత్వ భూమిగా చేసేసారు. అది ఏంది అక్కడ ఏదో హెల్ప్ యాడ్ పెట్టుకున్నారు వాళ్ళు, అది ఏందో కథ ఏంది అసలు? అది 1956లో రైల్వే వాళ్ళ ల్యాండ్, ఆంధ్ర ఫెర్టిలైజర్ అండ్ ఈఐడి ప్యారీ అంటే పెద్ద ఫేమస్ పెద్ద ఫ్యాక్టరీ పెట్టడం కోసం రైల్వే వాళ్ళ దగ్గర నుంచి 1956లో పర్చేజ్ చేశారండి. పర్చేజ్ చేసి వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టారు. 4 సంవత్సరాలు పట్టిందండి. 56 నుంచి 60కి ఫ్యాక్టరీ స్టార్టింగ్ అయిందండి. అప్పటికి రిజిస్ట్రేషన్లు అవ్వటం, గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు రావటం ఇవన్నీ జరిగింది ఆ రోజుల్లో. 16 నుంచి 86 వరకు ఫ్యాక్టరీ రన్ అయిందండి. తర్వాత ఫ్యాక్టరీ సిక్ అయిపోయి BIFRకి వెళ్ళిందండి. అంటే సిక్ అయిన ఇండస్ట్రీస్ అన్ని BIFRకి వెళ్తాయండి. వాళ్ళు ఆక్షన్ వేసి అమ్ముతారు. ఆ 86లో మేము ఆక్షన్లో 86 లేదా 89 ఆక్షన్లో పాడేవాడిని. పాడి ఫ్యాక్టరీ మొత్తం పగలగొట్టేసి స్క్రాప్ కింద అమ్మేసామండి. సిక్ ఇండస్ట్రీస్ కొంటుంటాం కదండి మనం, వేలం పట్ల కొన్నామండి. అఫిషియల్ లిక్విడేటర్ వచ్చి మనం రిజిస్ట్రేషన్ చేశాడు. 94లో రిజిస్ట్రేషన్ జరిగింది. 19లో హెలిప్యాడ్ దించారండి మన సైట్లో. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. లోపల ఒక హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటానంటే నేను ఫ్రీగా ఇచ్చానండి. పంచాయతీ వాళ్ళు వచ్చి అడిగితే, తాడపల్లి పంచాయతీ వాళ్ళు వచ్చి అడిగితే, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. మధ్యలో ఒక గోడ కట్టేసేసి ఒక ఎకరం వదిలేసి తదిమాది 7-8 ఎకరాలు 9 ఎకరాల వరకు సుమారుగా ఆయన హెలిప్యాడ్ పెట్టుకోవటం మొదలు పెట్టారండి. వెంటనే నేను నోటీస్ ఇచ్చానండి. నేనంటే ఎవరి పేరు మీద ఉందో అది మా బంధువుల పేరు మీద ఉంది, వాళ్ళతోటి నోటీసులు ఇప్పించాను. నోటీస్ ఇవ్వంగానే అదే నెక్స్ట్ డే 22A కింద పెట్టేసి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి రాసేసి, అప్పటి వరకు ఆ రోజు వరకు కూడా మన పేర్ల మీద ఉందండి. ఆ రోజు నుంచి గవర్నమెంట్ ల్యాండ్ అని రాశారు. మరి మీరు కోర్టుకి వెళ్ళచ్చు కదా? కోర్టుకి వెళ్తే ఎప్పటికో తీసారు. నేనే కోర్టుకి వెళ్ళనండి, నాదే కోర్టు ఉండగా నేనే టైం వస్తుంది, మీదే ప్రజా కోర్టు. టైం వచ్చినప్పుడు ఆ భగవంతుడు చూస్తాడు అని అనుకున్నాం. టైం వచ్చింది కాబట్టి చంద్రబాబు గారికి మరి మేము పెద్దగా నేను చూస్తలేదు, మా పిల్లలు చూసుకుంటున్నారు. మా పిల్లలు ఎవరో వెళ్ళి కలిసి మాట్లాడి అవన్నీ చెప్తే మరి బాబు గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇంత రికార్డు ఉంది, ఇంత ప్రైవేట్ ల్యాండ్ ఎట్లా 22A కింద పెట్టారు అని చెప్పి. అట్లా 2,80,000 ఎకరాలు సుమారుగా 22A కింద పెట్టారండి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ ల్యాండ్స్. అంటే ఇవన్నీ కూడా కాజేయడానికి సైట్లు మొత్తం 22A కింద పెట్టారు. దాంట్లో మంద కూడా ఒకటి. అవన్నీ ఇస్తే వల్ల వారు మరి మాట్లాడారు. నాకు న్యాయం జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు బాబు గారు పుణ్యమంట, నాకు న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. జరుగుతుంది అంటారా? జరుగుద్దండి, జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే వారే చెప్పి ఒప్పుకున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో చెప్పారు, కలెక్టర్స్ మీటింగ్లో చెప్పారు, అలానే కర్నూలు పెద్ద మీటింగ్లో చెప్పారు. మరి ఫస్ట్ వారు పాస్బుక్లు ఇవ్వడానికి మొదలుపెట్టిన రోజునే మాది చెప్పారంటే ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను.
చంద్రబాబు నాయుడు గారు. నాకు న్యాయం ఖచ్చితంగా జరగాలి. మీకు న్యాయం జరగాలని కోరుకుంటా. అసలు ఏం జరుగుతుంది మీ కృష్ణా జిల్లా విజయవాడలో? అసలు ఏం జరుగుతోంది? మీ బంధువులను కేశవ్ చిన్ని గారు, కొలికపూడి శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి అమ్మ దేవుడి దగ్గర కూడా పట్టు వస్త్రాలు సమర్పించిన కంజాలు లాక్కుంటున్నారు, గొడవలు పడుకుంటున్నారు. ఏంది ఆయన నెత్తి మీద ఈయన లాక్కొని పెట్టుకుంటాడు, ఏం లేదు. ఏంది అసలు ఏం జరుగుతుంది అంటారండి? అసలుకి అంటే చిన్నపిల్లలు కొట్లాడినట్లు కొట్లాడుకుంటారు, బలపం కోసమో నవ్వుతున్నారని కూడా సిగ్గుపడాలండి. ఎందుకంటే ఏదైనా ఉంటే పెద్ద ఆయన ఉన్నారు కదా, లేదు లోకేష్ బాబు గారు ఉన్నారు, పెద్ద ఆయనకు టైం దొరకకపోతే, లేదు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు స్టేట్ సెక్రటరీ, ఆయన దగ్గర కానీ కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఈ విధంగా అల్లరి చిల్లరలాగా, ఎందుకంటే ఒక హోదాలో ఉన్న ఎంపీ, ఒక హోదాలో ఉన్న ఎమ్మెల్యే ఈ ప్లేట్ లాక్కోవడం అంటే, వీళ్ళిద్దరు కూడా నేను ఇద్దరితో మాట్లాడానండి. వీళ్ళిద్దరు చెప్పడం ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం నేనే ఉండాలని చెప్పేసి కొలికపూడి శ్రీనివాస్ గారు అంటున్నారు. ఎంపీ గారు ఆఫీస్కి నేను వెళ్ళానండి, ఎంపీ గారితో ఫోన్లో మాట్లాడాను. తర్వాత నేను వెళ్ళానండి. వెళ్ళి అసలు మీరు ఏ ప్రోటోకాల్ ప్రకారం మీరు దాన్ని తీసుకున్నారు చెప్పండి అంటే, ఎంపీగా మేము అక్కడికి వెళ్ళంగానే ముందు ఎంపీగా కదా అని చెప్పేసి నాకు ఆయన మీద పెట్టారు, మా ఎంపీ గారి మీద. మా ఎంపీ గారి దగ్గర నుంచి కాదు నాకు రావాలని చెప్పేసి ఆయన గొడవ పడ్డాడు. అందుకని ఆయన ఇచ్చేసేసి కామ్గా చిన్ని గారు పక్కన కూర్చున్నారు. కానీ మళ్ళీ వాళ్ళ మనుషులు వచ్చి లాక్కుంటాం నేను కూడా ఫోన్లో చూశానండి. నేను ఆ ప్లేట్ లాక్కోవటం అదంతా కూడా కుర్రాళ్ళు తొందరపడి. తర్వాత నేను ఎంపీ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అసలు ఎలా మీకు ఏ అధికారంతో చేశారు? ప్రోటోకాల్ ప్రకారం శ్రీనివాస్ గారే అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఆయన చేయాలి కదంటే, వాళ్ళు ప్రోటోకాల్ మొత్తం చూపించారండి. 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైనా సరే ఎంపీ ఉంటే ఎంపీదే ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ ఫస్ట్ వస్తాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైనా కానీ ఎస్సీ అవటం వల్ల కొంచెం సుల్కన్గా చూస్తాం. చిన్ని గారు అలాంటి వ్యక్తి కాదు కదా. చిన్ని గారు చాలా మంచివాడండి, ఆయన మంచి వర్కరు. జనం అలా తయారు చేస్తున్నారు, అలా తయారవుతున్నారు. చిన్ని గారు నేనేమన్నా అన్నాను సచిన్ గారు ఎప్పుడన్నా నేను నోరెత్తి మాట అన్నాను అని చెప్పేసి ఆయన చాలా మాట్లాడాడు శ్రీనివాస్ గారు. కానీ చిన్ని గారు మాత్రం నేనేమన్నా చిన్న మాట అన్నాను సచిన్ గారు మీరు చెప్పండి అని చెప్పేసి అన్నారు పాప ఆయన. ఎందుకంటే ఆయన వాస్తవంగా ఎవరిని అనరు, ఆయన పని ఏదో ఆయన చేసుకెళ్తుంటారు. బాగా డెవలప్ చేస్తున్నారు విజయవాడ టౌన్ కాదు 7 నియోజకవర్గాలు కూడా డెవలప్ చేయాలని ఉద్దేశం చెప్తున్నారు. వాళ్ళు ప్రోటోకాల్ అది అంటున్నారు, వీళ్ళ ప్రోటోకాల్ వీళ్ళు అంటున్నారు. ఏ ప్రోటోకాల్ ఎవరైనా సరే అక్కడ గొడవ పట్టడం అనేది పార్టీకి నష్టం వస్తుంది. పార్టీ గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకుంటే తప్ప ఇప్పుడు కాదు. ఈ బూడిద దగ్గర గొడవల దగ్గర వచ్చినాయి చూసారండి 6-7 నెలల నాడు, అప్పుడే తీసుకొని ఉన్నట్లయితే ఈ యాక్షన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ కానీ యాక్షన్ తీసుకొని ఉన్నట్లయితే ఇవాళ మళ్ళీ ఇంకొక గొడవ అనేది జరిగేది కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. సత్యం గారు, లాస్ట్ ఎన్నికల్లో మీరు అన్నారు వసంత కృష్ణ ప్రసాద్ ఎక్కువ భూ కబ్జా చేస్తున్నాడు, బూడిదను కాజేస్తున్నారు, మొత్తం దోచేస్తున్నాడు, గత ఎన్నికల్లో మంచివాడని నేను గెలిపించాను, ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తాను మీరని మీరు గట్టిగా చెప్పారనమాట. ఇటీవల నేను విన్నాను మైలవరం నియోజకవర్గము జీ కొండూరు దగ్గర మీరు ఒక క్రిస్టియన్ ప్రాపర్టీని కబ్జా చేశారనేది అక్కడి నుంచి వస్తున్న ఆరోపణ. మామూలుగా సత్యం గారు అంటే భూముల గురించి దాని గురించి ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఇది మాత్రం ఒక ఎమ్మెల్యే వర్గం నుంచి వస్తున్న ఆరోపణ. ఇది మీరు ఒక భూమినే కబ్జా చేశారు క్రిస్టియన్ ప్రాపర్టీని అనేసి. అసలు ఇంత ఆస్తులు అన్నీ ఉన్నాయి కదా మీకు, మళ్ళీ క్రిస్టియన్ ప్రాపర్టీని కూడా కబ్జా చేస్తారు మీరు? అన్నీ అవుతుందండి. నేను భూ కబ్జా చేసి ఉన్నట్లయితే పోయిన 5 సంవత్సరాలు ఏం చేశాడండి? నేను బాగున్నానని చెప్పి వదిలేశాడా? అది తప్పే కదా. కరెక్ట్. అట్లానే ఇప్పుడు నేను ఓడిస్తానని చెప్పి అన్న తర్వాత నేనేదో కబ్జా చేశాను అంటే చాలా తప్పు. దాని రికార్డు ఉందా మీతో? రికార్డు ఉందండి నాతోటి. ఓకే. ఎవరికి వెళ్ళినా రికార్డు అడిగి వెళ్తారు, బాగా రికార్డు అడిగి వెళ్తాను, లీగల్ గా ఉంటాయండి. 1924 డాక్యుమెంట్ అండి. 1924 సిఎంఎస్ చర్చ్ మిషనరీ సొసైటీ. ఓకే. సిఎంఎస్ లింక్ డాక్యుమెంట్స్. అవును సార్, అవును సార్, లింక్ డాక్యుమెంట్. వాళ్ళు అప్పుడు లింక్ డాక్యుమెంట్ 24లో కొన్న డాక్యుమెంట్. ఓకే. ఓ డాక్యుమెంట్ నంబర్ 2842/1924. అవును సార్. ఓకే. విజయవాడ. ఇది 13/1/23. ఇదేమన్నా రిజిస్టర్డ్ ఇదేమో ఇది
అవునండి. అప్పుడు అంతా గొలుసు రాత్రి చూడండి, అప్పటిది ఇదంతా. ఇప్పుడు లేదు ఇది గొలుసు రాత్రి ఇదంతా. అవును సార్. ఇప్పుడు ఇంత కంప్యూటరైజ్డ్ అంతా కూడా ఎక్కడ చూడు ఈ గొలుసు రాత లేదు, ఈ గొలుసు రాత ఉంది చూడండి. అవును సార్. గొలుసు రాత ఉంది ఇదంతా కూడా. ఆ సంస్థ వారు క్రిస్టియన్ ప్రాపర్టీలో నేను ఒకటి కొన్నానండి ముందు. మొత్తం లింక్ డాక్యుమెంట్ విజయవాడలో నేను ఒకటి కొన్నానండి. దాని గురించి నాకు దీని మీద బాగా మంచి. ఓకే రైట్. వీళ్ళు 2004, 2005లో కొంతమంది క్రిస్టియన్స్కి ఆ పొలం అమ్ముకున్నారండి వాళ్ళు. విద్యానగర్ అదే సార్, కొండూరు విలేజ్ విద్యానగరం. అవును సార్. 2A68/2B కొండూరు. ఆల్ సేల్ లీవ్స్ ఫ్రమ్ CMS సెక్రటరీ టు అదర్స్ బిట్వీన్ 24 and 25 CMS నుండి ఇతరులు కొన్ని డాక్యుమెంట్స్. అవును సార్. అవును సార్, ఇది కరెక్ట్. ఇది 2004, 2005లో కొన్నారు సార్. ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్ సార్. ఓకే, వాళ్ళు కొనుక్కున్నారు, నాకు సంబంధం. మరి ఎందుకు ఇది భూ కబ్జా, మీరు కబ్జా చేశారని అంటున్నారు? నేయటం కోసం అండి. మీపై నిందేసి ఆయనకు వచ్చే లాభం ఏంటి? నేను ఓడిస్తున్నానని చెప్పి అంటున్నాను కదండి, అందుకని చెప్పేసి. అలానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా ట్యాక్సెస్ కడుతున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళు పొలం వ్యవసాయం చేసుకుంటున్నారు. అట్లానే ఈ టీడీపీలోకి వచ్చిన తర్వాత నేను వాళ్ళకి పాస్బుక్లు కూడా ఇప్పించు నేను కొనిపెట్టాను. ఇప్పుడు 2003, 2005లో ఆ టైంలో 2003లో కూడా కొన్నాను నేను. వాళ్ళు కొనిపెట్టాను నేను. వాళ్ళంతా ఎస్సీస్ పాపం, వాళ్ళకి పాస్బుక్లు ఇప్పించమని అడిగితే ఒక ఎకరానికి 2 లక్షలు చొప్పున అడిగాడు. మీ దగ్గర ఆరోపణలు ఉన్నాయి, అలాంటి రాయేస్తున్నారా? లేదండి, అడిగాడు. కడిగాడు కాదు ఇక్కడ మనకు కావాల్సింది. మీ దగ్గర ఆధారం ఉంది. ఇట్లా ఆధారం ఎట్లయితే తెచ్చారో అడిగినట్లు ఆధారం ఉంది అంటే బురద తెలుతున్నారు ఒక ఎమ్మెల్యే మీద. లంచం తీసుకునే వాళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎవరైనా ఆధారాలు ఉంటాయండి. ఆధారాలు ఉంటే ఈ లంచగొండితనం ఇలా పెరుగుద్దండి. సరే, ఆయన మీద బురద వస్తున్నది. ఒక మాట స్ట్రైట్ గా అడుగుతాను, మీరు చెప్పండి. కోగంటి సత్యం అనే నేను నా కష్టార్జితంతో నేను చెమటోర్చి సంపాదించిన సంపాదనతోనే ఆస్తులు కూడబెట్టాను తప్పితే ఏ వర్గానికి చెందిన ఒక సెంటు భూమిని కూడా నేను ఇంతవరకు కబ్జా చేయలేదు అని మీరు నమ్మిన అమ్మవారి సాక్షిగా చెప్పండి. నేను నమ్మే అమ్మవారి సాక్షి అని చెప్తున్నాను అండి. నేను కష్టపడి సంపాదించింది తప్ప నేను ఎక్కడా కూడా ఒక గజం కూడా కబ్జా చేయలేదు. ఎక్కడైనా సరే నేను డబ్బు పెట్టి కొన్నాను తప్ప ఎక్కడ కూడా నేను కబ్జా చేయలేదు అని చెప్పేసి అమ్మవారి సాక్షి అని చెప్తున్నాను. ఓకే, వాస్తవం అండి. క్రిస్టియన్ భూములకి మీకు సంబంధం లేదు? నాకు సంబంధం లేదండి అసలు. ఓకే, ఇది నా మీద నిందేస్తున్నాడు. ఎందుకంటే పట్టా పాస్బుక్లు ఇప్పించమని చెప్పేసి నేను అడిగాను అని చెప్పేసి నన్ను డబ్బులు అడిగాడని. వాళ్ళు ఇవ్వలేరు, ఎస్సీస్ కదా, ఏదో పొలం దున్నుకొని బతుకుతున్నారు. ఇందులో మెట్టండి, ఏదో పండితే పండుద్ది, వర్షం వస్తే పండుద్ది, లేకపోతే లేదు. ఎవరు బోర్లు వేసుకునే పరిస్థితులు కూడా ఎవరు లేరు, అందరూ ఎస్సీస్ అని చెప్పానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కడుతున్నటువంటి శిస్తులండి. ఓకే ఓకే ఓకే. పినపాక బెజవాడ తాలూకా జీకొండూరు మండలం. అవును సార్. పాతదండి. వాళ్ళ పేరు మీద ఉంది, తర్వాత వీళ్ళ పేరు మీద మారింది, కొన్నాళ్ళ పేరు మారింది. సొసైటీ యొక్క ప్రతి సంవత్సరం సొసైటీ వాళ్ళు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. అంటే రెన్యూ లేదు అంటారు కదా సార్. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం శాఖ ఇది రెన్యూల్ చేయించుకుంటున్నారు. సొసైటీ వాళ్ళు రెన్యూల్ చేయించుకుంటున్నారు. అది కూడా ఉంది రికార్డు. ఓకే, ఈ పన్ను రిసిప్ట్లు అండి. ఇది ఈ 2003-04 నుంచి ప్రభుత్వం శ్రీ CMS మేనేజర్ బంగ్లా, శ్రీ CMS డాక్టర్ బంగ్లా, శ్రీ మేనేజర్ బంగ్లా, మిర్యాల రామకృష్ణ పండంగరావు. ఓకే, పంచాయతీ సెక్రటరీ. అవును సార్, అదే పంచాయతీ రిసిప్ట్లు ఇప్పుడు వరకు ట్యాక్సీలు కడుతున్నారు 2003 నుంచి కూడా. ఓకే, అదండి. ఇది ఒకసారి ఇంకొక క్రిస్టియన్ సొసైటీ వాళ్ళు వచ్చి ఇది మాది అని చెప్పేసి ఒక కోర్టులో కేసు పెట్టింది. ఆ కోర్టు ఏం చేసిందంటే CID ట్రాన్స్ఫర్ చేసింది. CID వచ్చేసేటప్పటికి ఇది CMS ప్రాపర్టీ అని చెప్పేసి డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లెటర్. CID డిపార్ట్మెంట్ వారు ఈ డాక్యుమెంట్ సరైనవని ధృవీకరించిన డిక్లరేషన్ లెటర్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది. అవును సార్. CID ఇన్వెస్టిగేషన్ లో CMS వారికి అమ్మే హక్కు ఉంది, వాళ్ళు అమ్మారు, వీళ్ళు కొనుక్కున్నారు, CMS దే ప్రాపర్టీ అని చెప్పేసి ఇచ్చింది. ఇది ప్లేటర్ గారు రాసి ఇచ్చింది. ఓకే ఓకే, మొత్తం మీద ప్లేటర్ గారిది కాదు. CMS నుంచి
దాంట్లో సిఎంఎస్ అనే సంస్థలో దాదాపు 2-3 తరాలుగా పనిచేసినటువంటి వాళ్ళకి సుమారుగా 300 మందికి ప్లాట్లు ఇచ్చారండి వాళ్ళు. ఓకే వాళ్ళ వాళ్ళ పేర్లండి వాళ్ళందరికీ ఓకే ఇచ్చిన ఓకే ప్లాట్లు. ఓకే ఓకే ప్లాట్లు రిజిస్టర్ చేశారండి వాళ్ళు. ఓకే ఓకే. పెసరామిల్లి మల్లేశ్వరి, పెసరామిల్లి వెంకటరత్నం, మొత్తం అసెస్ చేశారు వాళ్ళు. యదనపూడి లత, ఎర్రబల్ల మోహన్, ఎర్రబర్ల తేజస్వి, మిద్దె సుజాత 2 ఉన్నాయి. అంతా పర్చేజ్ చేస్తారు వాళ్ళు. ఓకే. కంపంపాటి పర్చేజర్ కాదు సార్, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయించారండి వాళ్ళకి. ఆ సిఎంఎస్ వాళ్ళతో మాట్లాడి అన్ని పొలాలు అమ్మించాను కదయ్యా. అవునండి అదండి మొత్తం ఇది. అవునండి, అన్ని పొలాలు అమ్మించాను కదా. వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటున్నారు, 3 తరాల నుంచి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయండి. తలా 2 సెంట్లు 3 సెంట్లు అని 250 మంది 300 మంది ఉన్నారండి. వాళ్ళందరికీ ఫ్రీగా చేయించానండి వాళ్ళకి చెప్పి. కేవలం ఆరోపణ మాత్రమే తప్పితే ఎలాంటి వాస్తవం లేదు. ఎలాంటి వాస్తవం లేదండి. మరి దీనిపైన ఆయన కామెంట్ చేశాడు, మీరేం స్పందించబోతున్నారు దీని మీద? నా మీద కామెంట్ చేస్తే మీ ముందుకు వచ్చి కూర్చొని చేయమనండి, దాని సమాధానం ఏది అడిగినా సరే నేను చెప్పడానికి. ఆయన ఆధారాలతో ఒకవేళ నేను ఆయన దగ్గర ఇంటర్వ్యూకి వెళ్తా, దీని విషయం వెళ్తా, ఆయన నాకు ఆధారాలతో చూపిస్తారు అనుకో, అప్పుడు ఏమంటారు మీరు? నేను ఈ రైతులందరినీ తీసుకొచ్చి మీ దగ్గర కూర్చోబెట్టి మీరు వాళ్ళందరినీ కూడా అడగండి, వాళ్ళు నాదంటారో వాళ్ళదంటారో మీరే చూస్తారు. ఓకే, ఇది ఈ ప్రయత్నం నేను చేస్తా. వసంత కృష్ణ ప్రసాద్ గారు నాకున్న పరిచయంతో నేను ఇంటర్వ్యూ అడుగుతాను ఆయన్ని, ఏంటంటే ఇలా ఆరోపిస్తున్నారు మీరు, ఆయన ఏమో ఆధారాలతో వచ్చారు, నాది కాదు వాళ్ళ రైతులు వాళ్ళు కొన్నారనేసి, ఇది మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తా. అక్కడే నా మీద నింద లేకుండా నాకు సహాయం చేయండి. సత్యం గారిలో సత్యం ఉందా లేదని ఆ రోజు తెలుస్తుంది, నిరూపించండి నాకు. సత్యం ఉంది అని చెప్పేసి సత్యం నిరూపించండి, అక్కడ తెలియాలి. అదే 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 అక్కడ ఉంటే ఆయన దగ్గర ఏమైనా ఉంటే దాన్నే చెప్పండి. సత్యంగా నిజంగా సత్యవంతుడా కాదా అనేది మీరు నిర్ణయించండి. ఓకే డెఫినెట్ తప్పకుండా మళ్ళా మీ ఆశీస్సులతోటి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే చూద్దాం ఖచ్చితంగా 100%. ఇప్పుడు మరొక విషయం మనం తీసుకుంటే విజయవాడలో విజయదశమి ఉత్సవాలు అంటే దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవాన్ని పెట్టేసి దానికి దీనికి అంతా కూడా ₹1,00,00,000 అది ఎలా చూసారు మీరు ఒక విజయవాడ వాసి గారు? అది అనవసరం సార్, ఎందుకంటే బాగా జనం వస్తారు, బాగానే ఉంది. అమ్మవారి టెంపుల్ కంటే అది ఫేమస్. 9 రోజులు వస్తారు, తర్వాత వెంటనే భవానీలు వస్తారు. దాదాపు 20 రోజుల పాటు చాలా బాగా జరుగుతుంది. అటువంటి టైంలో విజయవాడ ఉత్సవం అని చెప్పేసి పెట్టి దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టారండి. అంత ఖర్చు పెట్టాల్సిన అంత ఫండర్స్ అంట కదా, అంత ప్రభుత్వం నుంచి ఏం లేదు, అంతా కూడా సేకరించిన డబ్బులే కదా? లేదండి, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ కొంత ఉంటుంది, వీళ్ళు వసూలు చేసే ఫండ్ కొంత ఉంటుంది. కానీ చిన్ని గారు మాత్రం ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నట్టు నేను మాత్రం ఇక్కడ చూడలేదు. తీసుకోరు, ఆయన మనస్తత్వాలు అది కాదు, ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారస్తుడు, మంచి వ్యక్తులేండి, మంచి వ్యక్తి. చిన్ని గారు మాత్రం అట్లాంటి ఆయన కాదు. ప్రతిమ వాళ్ళు మాత్రం డబ్బులు వసూలు చేశారండి. అట్లానే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చారు. అందుకనే సుజనా చౌదరి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఏదైనా కావాలంటే మా ఆఫీస్కి వచ్చి అడగండి, గవర్నమెంట్ నుంచి చేస్తాం, అంతేగాని ఎవరికి రూపాయి ఇవ్వద్దని చెప్పి సుజనా చౌదరి గారు కూడా ప్రకటించారు. ఇవాళ జిల్లాలో నెంబర్ 1లో వచ్చిందంటే సుజనా చౌదరి గారు ఆయన సొంత ట్రస్ట్ పెట్టి బస్సులు 2-3 బస్సులు పెట్టి డాక్టర్లను పెట్టి ఇంటింటికి రోడ్డుకి బజార్కి ఏం జబ్బులు ఎవరికి ఉన్నాయా ఏమన్నాయా అని చెప్పేసి మెడిసిన్స్ ఇస్తూ, అలానే వార్డుకి ఒక అమ్మాయిని ఒక లేడీని, ఎందుకంటే జెంట్స్ అంటే ఏదైనా తప్పు చేస్తారేమోనని ఒక లేడీని పెట్టి స్కూటర్లు కొనిపెట్టి వార్డు ఒక్కొక్కరు చొప్పున అప్పచెప్పి ఏ వార్డులో ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే నాకు చెప్పండి అని చెప్పేసి అక్కడ మనుషులు కూడా జీతానికి పెట్టించి కొంతమంది ఎంప్లాయీస్ని విజయవంతంగా చేశారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ 1గా వచ్చిందని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా తయారవ్వాలని నేను. మీకు ఎంతమంది పిల్లలండి? 2 అమ్మాయిలు. ఇద్దరేనా? మూడవని కనే అవకాశం కూడా లేదు. చంద్రబాబు గారేమో 3 కనండి అంటున్నాడు, ఏడాదికి 25,000 రూపాయలు ఇస్తానంటాడు అదనంగా. అమ్మవారి సాక్షిగా అండి, నేను ఇంత సంపాదిస్తాను అనుకున్నట్టయితే ఇంకొకరిని ఇద్దరు కనేవాడిని. ఆ పరిస్థితిలో ఉంది వాళ్ళ భారతదేశం. ఇద్దరు కూడా వద్దు, ఒకళ్ళు చాలు అనే పరిస్థితికి వచ్చింది. అవునా?
అట్లా ఉందండి. మరి చంద్రబాబు గారు కనమంటున్నారు కదా, కనమంటారు. మరి వారు ఒకళ్ళనే కన్నారు. సరే ఆయన రోజులు అప్పటివి, ఆ రోజుల్లో ఆయన ఒకరే కన్నారు. ఆ రోజుల్లో 10 మంది, మా నాన్న 12 మందిని కన్నాడండి. మరి వాళ్ళు కూడా 12 మంది ఉండాలిగా. ఇద్దరే రామ్మూర్తి నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరే ఉంది. సిస్టర్స్ ఎవరు ఉన్నారో నాకు తెలియదు, అంటే మాత్రం క్షమించాలి. మరి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారేమో నాకేం తెలియదు, కానీ చెప్తున్నా అండి. కానీ ఇవాళ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భర్త ఒకడు చేసుకొచ్చే డబ్బులు చాలు. అట్లని బాబు గారు సంవత్సరానికి 25,000, నెలకి 25,000, లేదా 25 సంవత్సరానికి 25,000 ఏదో ఇస్తా అని చెప్పేసి కూడా చెప్పారు. హాస్పిటల్కి వెళ్తే ఇవాళ 50,000 నుంచి ₹1,00,000 అవుతుంది. ఒక మాదిరి జబ్బు అయితే లక్షల్లో అవుతుంది, ఇంకా కొంచెం పెద్ద జబ్బు అయితే. అలానే ఆరోగ్యశ్రీ కింద వెళ్దామా, కొన్ని లేవు వాటిల్లో. అలానే ఆరోగ్యశ్రీ కింద డాక్టర్లు చేస్తున్నారా, చేయట్లా. ఆరోగ్యశ్రీ ఫండ్స్ మాకు ₹1,000 కోట్ల ఆగిపోయింది, అందుకే మేము ఆరోగ్యశ్రీ అసలు చెయ్యం, డబ్బు కడితేనే చేస్తామంటే ఎక్కడో అప్పో తీసుకొచ్చి చేస్తున్నటువంటి వాళ్ళు 3వ బిడ్డని, 4వ బిడ్డని, 5వ బిడ్డని ఎలా కనగలరని చెప్పేసి నేను P4 పెట్టారు. ప్రతి ఉద్యోగస్తుడు కూడా ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలన్నారు చంద్రబాబు నాయుడు. ప్రతి ఇండస్ట్రియలిస్ట్ కాదండి, ప్రతి ఉద్యోగస్తుడని కూడా అన్నారు. ఇండస్ట్రియలిస్ట్లే కాదు, ఇండస్ట్రియలిస్టులు అంటే తీసుకోగలరు, ఇంకా బ్యాంకులు దోసేస్తారు కాబట్టి కొంతమంది చేసుకోగలరు. కానీ ఆ బాబు గారు అంది ప్రతి ఉద్యోగస్తుడు కూడా ఒక కుటుంబాన్ని తీసుకుంటే బాగుంటుందని అన్నారు. మంచి ఆలోచన అది. కానీ ఒక ఉద్యోగస్తుడు ఆయన భార్య పిల్లలతోటి, అంటే ఒక పిల్లడు నుండి 2 పిల్లల నుండి వాళ్ళని చదివించుకోవటం, వాళ్ళని పెంచుకోవటం అదే సరిపోద్ది. భార్యాభర్తలు మంత్లీ వాళ్ళు ఎట్లాగా బ్రతకాలి అనేది ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. కానీ ఇంకో కుటుంబాన్ని తీసుకొచ్చి దత్తత తీసుకొని వాళ్ళని బేవర్సగా ఉంచి వాళ్ళు చూసే పరిస్థితుల్లో ఎవరు ఉంటారా? వాళ్ళకి మనం ఏం చేయాలి, గవర్నమెంట్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలి, వాళ్ళకి ఏదో భవిష్యత్తు చూపించాలి గవర్నమెంట్. అంతేగాని P4 ఫెయిల్ అవుతుందని చెప్పేసి రాధాకృష్ణ గారు మేనిఫెస్టోలో రాశారు. అందులో నాకు ఇప్పుడు మీరు బ్యాంకులు దోచేస్తారు ఇండస్ట్రియలిస్ట్ అది చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. ఈ బ్యాంకులు కూడా న్యాయబద్ధంగా డబ్బులు వాళ్ళు లోన్ ఇస్తే న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకుని నెల మేము ఈఎంఐలు కడతాము, చాలా గౌరవంగా బతుకుతాం మార్కెట్ ఉంటే, వాళ్ళకు లోన్లు ఇవ్వాలంటే ప్రతి విషయానికి క్షుణ్ణంగా వాళ్ళని 1,00,000 సార్లు తిప్పుతాయి బ్యాంకుల చుట్టూ. పెద్ద గౌరవం కూడా ఇవ్వరు వాళ్ళకు. వచ్చిన వాళ్ళు కూర్చోమని కూడా చెప్పాలన్నమాట. లోన్ అడిగితేనే వాళ్ళకి ఏదో పెద్ద వీళ్ళు యాచించే వాళ్ళలాగా కనిపిస్తుంటారు బ్యాంకులకి. సొంత డబ్బు తీసుకొని అదే 1,000 కోట్లు తీసుకొని ఎగదొబ్బేసి విదేశాలకు వెళ్ళిపోయే వాళ్ళకు పిలిచి మరి సరే ఈ ప్రభుత్వాలు కూడా వాళ్ళకి మాఫీలు చేస్తుంటాయి అనమాట. ఈ రుణాలన్నీ మాఫీ చేసేస్తుంటాయి వాళ్ళని సచ్చినట్టు. మళ్ళీ అలాంటి వాళ్ళు వస్తే ఎన్పీలు కానీ ఇంకోటి కానీ అలాంటి వాళ్ళు కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి కాఫీయా సార్, టీ సార్, కూల్ డ్రింక్ తాగుతారా సార్, జ్యూస్ తాగుతారా సార్, ఫ్రెష్ జ్యూసా, మామూలు జ్యూసా సార్ అడిగి మరి వాళ్ళకి కూర్చోబెట్టి సకల మర్యాదలు చేసి ఓకేనా కొంచెం లోన్లు ఇచ్చి పంపిస్తా అంటారు అనమాట. ఒక సామాన్యుడు వెళ్ళి మాకు అన్నీ ఉన్నాయి సార్, మాకు ఏమైనా లోన్ ఇవ్వండి, మేము బతుకుంటాం, ఒక వ్యాపారం చేసుకుని ఉంటే వీళ్ళకి 30 తిప్పలు పెడుతుంటారు వీళ్ళు. మళ్ళా వాళ్ళకి సైడ్గా అవి ఇవి అంటారు, మళ్ళీ మాకు డిపాజిట్ అన్నీ చేసిన తర్వాతనే ఇది వాళ్ళు ఎక్కడికైనా కనీసం వాళ్ళ ల్యాండ్ చూసే పోవాలనుకోండి, కొలెటరల్ కింద పెట్టా ఆ ల్యాండ్ పోలినా వీళ్ళు ఏసీ కార్ పెట్టాలా, వీళ్ళే దగ్గర నుండి పిలుచుకొని వచ్చి మళ్ళీ వదిలిపెట్టాలా, ఏమి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు వీళ్ళందరూ కూడా. ఎందుకు ఎగరగొట్టే వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇస్తాయి, న్యాయబద్ధంగా ఉండే వాళ్ళకి ఎందుకు ఇవ్వరంటారు? దీనికి రాజగోపాల్ గారు ఉదాహరణ, పాపం ఆయన గురించేనే కాదు, రాజగోపాల్ గారు కానివ్వండి, ఏ రాజగోపాల్ గారు, లగడపట్ల రాజగోపాల్ గారు కానివ్వండి, నిన్న చనిపోయారు సాంబశివరావు, కావు సాంబశివరావు, అలా రాయపాటి సాంబశివరావు కానివ్వండి, అంటే కమ్మాల్లో చెప్తున్నాను. అట్లానే విజయవాడలో ఇంకా కొంతమంది ఉన్నారండి. అలానే వీళ్ళందరూ కూడా, అలానే మోడీ కానివ్వండి పారిపోయాడు, అట్లానే హిమాలయాలు ఆయన ఉన్నాడు కదండి, ఆయన కానివ్వండి పారిపోయాడు. ఆయన కూడా ఆయన డబ్బు 7,000 కోట్లు నేను కడతాను ఇండియా వస్తే అంటే ముందు అరెస్ట్ అవ్వడం తర్వాత ఎదిగాను అంటున్నారు ఆయన. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీ కాబట్టి. అలా పొలిటికల్ ప్రెజర్ మీద కూడా వీళ్ళందరికీ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే వెనక వ్యాపారస్తులు ఎవరో ఒకరిని నిలబెట్టి గెలిపించేవాళ్ళు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి. కానీ ఇవాళ ఒక 25-30 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారస్తులే రాజకీయాల్లోకి రావడం వల్ల మరి రాజగోపాల్ గారిది ఒక 100-200 లారీలతోటి మంచి ట్రాన్స్పోర్టింగ్ ఉండేది నెల్లూరులో. అట్లానే 47,000 కోట్ల లోన్ ఇచ్చింది. ఎట్లా ఇచ్చిందండి? ఎంపీ కాబట్టి ఇచ్చింది. ఇవాళ అన్ని ఫ్యాక్టరీలు అన్నీ మూతపడిపోతే, చాలా వరకు దాదాపు 90% ఫ్యాక్టరీలు మూతపడిపోతే
అవి మొత్తం అమ్మినా కానీ 15,000 కోట్లు 20,000 కోట్లు కొట్టారు. ఈ డబ్బంతా ఎవరిదండి? డిపాజిటర్స్, ప్రజలది డబ్బంతా. కానీ అది చూస్తలా. ఇప్పుడు ఏంటి, బ్యాంకులన్నీ కూడా దివాళెత్తే పరిస్థితికి వచ్చేటప్పటికి చాలా బ్యాంకులు తీసేసి 3, 4 బ్యాంకులు ఉంచడం కోసం ప్రయత్నిస్తుంది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అలా మనం 50 మందికి పేదవాళ్ళకి ఆటోలు ఇవ్వండి అనో రిక్షాలు ఇవ్వండి అంటే ఇవ్వరండి. ఆ విధంగా పైనుంచి చెప్పించుకొని బాంబే లెవెల్లో, ఢిల్లీ లెవెల్లో చెప్పించుకున్న వాళ్ళకి వేల కోట్లు. మన సైడ్ చాలా తక్కువ అండి. నార్త్ సైడు అసలు అందరూ వేల కోట్లు అండి. ఆ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ తోటే ఈ రాష్ట్రం కానీ దేశం కానివ్వండి బ్యాంకులన్నీ కూడా దోపిడీ జరుగుతుంది. ఇవాళ బ్యాంకుల్లో పరిస్థితి డబ్బు చాలా టైట్లో ఉందండి ఇవాళ కూడా. అందుకని ఏం చేస్తున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ కొత్త ప్లాన్ ఒకటి వేసిందండి. ఎల్ఐసిలో ఒక దాంట్లోనే డబ్బులు ఉన్నాయి, కొన్ని లక్షల కోట్లు. ఇప్పుడు ఎల్ఐసి నుంచి లోన్లు ఇద్దాం వీళ్ళందరికీ అని చెప్పేసి ఎల్ఐసిని కూడా దోసేసే పరిస్థితి వచ్చిందండి భారతదేశం. అది మరి మనం చూసాం, 14 మంది ప్రధానమంత్రులు 54,000 కోట్లు 54 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక మోడీ గారే 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎందుకంటే 10 ఏళ్లలోనే. చాలా దుర్మార్గం అండి బ్యాంకర్లది. అనంతపురంలో నా ఫ్రెండ్ ఒకతను మొత్తం కొలెట్రాల్ పెట్టి 5 కోట్లకు ఏదో కోళ్ళ ఫామ్ పెట్టాలని లోన్కి అప్లై చేస్తే నెల రోజులైంది 30 తిప్పలు పెడుతున్నారు అని. పర్సంటేజ్ 2012లో వాడు ఒక్కొక్క ల్యాండ్ ఉంది, అది కొలెట్రాల్ గా పెట్టాడు. 2012 ఎవరైతే వాల్యూర్ ఉన్నాడో 2,23,00,000 వేస్తాడు ఆ ల్యాండ్కి. ఒక ఎకరం అనుకో 93 సెంట్లు ఒక ఎకరం ఉంది ల్యాండ్. అది ఆ రోజు కన్వర్షన్ బిట్, అందులో కన్వర్షన్ అగ్రికల్చర్ టు కమర్షియల్ కి కన్వర్షన్ చేసిన ల్యాండ్ కి 2,23,00,000 ఇచ్చారనమాట. ఎంత దుర్మార్గం అంటే మళ్ళా ఇప్పుడు 2026లో ఆ గతంలో పెట్టి లోన్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ దానికే వాల్యుయేషన్కి పోతే అదే వాల్యూరే, సేమ్ వాల్యూ 2,23,00,000, ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అంటే రియల్ ఎస్టేట్ లేదు కదండి. రియల్ ఎస్టేట్ కి సంబంధం ఏముంది? నీకు భూమి వాల్యూ 4 ఏళ్ల క్రితంకి ఇప్పటికి ఒకటేలా ఉంటుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఒకవేళ 4 ఏళ్ల నుంచి వాల్యూ పెరగకపోయినా 4 ఏళ్ల తర్వాత పెరిగినా కూడా ఈ 4 ఏళ్లకు పెరగాల్సిన మొత్తంతో కలిపి పెరుగుతుంది. అందుకే గవర్నమెంట్ కూడా పెంచుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు అంత దుర్మార్గంగా వాల్యూరు ఆ రోజు ఇచ్చిన ఇదే ఈ రోజు ఇస్తే ఆ బ్యాంకర్ ప్రశ్నించాడు. ఆ బ్యాంకర్ ఏంది ఇది ఇట్లా గతంలో మీరు అలా ఇచ్చారు ఇప్పుడు ఏం ప్రశ్నించాడు అంటే, ఆ బ్యాంకర్కి ఏంది వీడికి లోన్ ఇవ్వకూడదు, ఈయన 30 తిప్పలు పెట్టాలి, వాడు ఆఖరికి వచ్చి మా కాళ్ళు పట్టుకుని మాకు ఏదో ఒకటి చేసుకుంటే తప్పితే మేము ఇవ్వమనే పరిస్థితుల్లో వాడిని చాలా 30 తిప్పలు పెడుతున్నారు, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారట. బట్ న్యాయబద్ధంగా ఇంతవరకు డిఫాల్టర్ కాదు, ఇంకోటి కాదు, ఏం కాదు. ఎందుకు అట్లా చేస్తున్నారు వీళ్ళు? అసలు వీళ్ళు పర్సంటేజ్ తీసుకోవడం మొదలు పెట్టారు. వీళ్ళు పొలిటీషియన్స్ ఎంటర్ అయినా కానీ మీ పర్సంటేజ్ మీరు తీసుకొని లోన్ ఇవ్వండి అని చెప్పడం వాళ్ళు పైన వాళ్ళు పర్సంటేజ్ తీసుకోవడం మొదలు పెడుతున్నారు. అట్లనే మన వాళ్ళు బస్సు వీళ్ళు ఎవరో కానీ వాళ్ళకి తెలిసి ఉండదు, ఆ వాల్యుయేషన్ వేసే అతనికి పర్సంటేజ్ ఉంటుంది. ఓకే, మామూలుగా గవర్నమెంట్ 16,000 దొబ్బాడంట ఆ వాల్యుయేషన్ కి. ఆయన వేసిన తప్పుడు వాల్యూకి 16,000 దొబ్బినాడంట ఆయన. మళ్ళా 16,000 అంటే అది మామూలు గవర్నమెంట్ కట్టించమనేది బ్యాంక్ కట్టిస్తుంది, మనతో కట్టిస్తుంది పార్టీ తోటి. అది కాకుండా వాళ్ళ పర్సంటేజ్ ఉంటుందండి. పర్సంటేజ్ ఇచ్చి దాన్ని డబుల్ అయ్యమంటే డబుల్ వేసేవాళ్ళు. పాపం ఆయన ఎవరో అమాయకుడు ఆ పర్సంటేజ్ మాట్లాడి ఉన్నాడు. అట్లానే ఈ మధ్య బ్యాంక్ వాళ్ళు కూడా నువ్వు మామూలుగానే వేసుకొని తీసుకురావయ్యా, వాళ్ళు నా దగ్గరికి వస్తే నేనేదో సెట్ చేస్తాను, నీ డబ్బులు నీకు ఇస్తాను నేను అని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ లెవెల్లో, ఏజిఎం లెవెల్లో, జిఎం లెవెల్లో కూడా వీళ్ళందరూ కూడా షేర్లు వెళ్తాయి. వీళ్ళందరూ కూడా ఇలా తయారయ్యారు కాబట్టి బ్యాంకుల పరిస్థితి, పేదవాడికి లోన్ వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. పేదవాడే కాదు, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే అతను కొంచెం ఉన్నతనే ఉంటాడు, ఫారాలు మరి అన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్. ఇలా నా పరిస్థితి కూడా అంతే జరిగింది కదండి. నా భూములు కూడా ఆక్షన్ వేశారు. అవును, మీకు వేసారా? కరోనా తర్వాత ఫ్యాక్టరీలు అన్ని మూతపడ్డాయి కదండి. జిఎస్టీ వచ్చిన తర్వాత పూర్తిగా పతనం అయిపోయింది. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ రన్ అవుతుందండి. ఆ ఫ్యాక్టరీలో నేను ప్రిన్సిపల్ అమౌంట్ కడతాను, ఎందుకంటే ఎంపీ అయ్యే వరకే ఇంట్రెస్ట్ సహా కట్టించుకోండి, ఎంపీ అయిన తర్వాత వడ్డీ కలపొద్దు అనేది చట్టం అండి. కానీ ఈ దుర్మార్గం కాదు, ఇవాళ వరకు కూడా మొత్తం ఇంట్రెస్ట్ కూడా కట్టాలని చెప్పేసి అంటే మీ చేత చేసుకోండి అని చెప్పేసి నేను అంటే వెంటనే పేపర్లు వేసి పలాం ప్రాపర్టీస్ అమ్ముతాము, కోగంట సత్యనారాయణ, కోగంట మాధవి, అది అలా మా ఫ్యామిలీ ఎవరెవరు పెట్టాము, మా పిల్లలు అందరి పేర్ల మీద కూడా వేశారండి. వేసి ఇవాళ మాకెవరికి లోన్లు ఎవరెవరు
మా అన్ని ఎంపీ అయిపోయిన అకౌంట్లు కదండి. అలా వేస్తే ఇక ఆఖరికి నేను వెళ్ళా జిఎం యూపీ అతను, నేను వెళ్ళి అడిగాను, ఏంటండి మీ యాక్ట్ ప్రకారంగానే ఎంపీ అయిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు, కాబట్టి నేను కట్టాల్సినంత మట్టుకే కడతాను, 21 కోటి ఎంత ఉందండి, అంత మట్టుకే నేను కడతాను అని చెప్పేసి అంటే కుదరదు అన్నాడు. కుదరకపోతే నా ఆస్తి ఎవడు కొనేవాడు రాడని చెప్పి నేను చెప్పాను. అట్లా 4 సార్లు వేశారు, 3-4 సార్లు వేశారు పేపర్, ఎవరు రాలా అని చెప్పి అంటే హమ్ పర్చేజ్ కరేగా అన్నాడు. తుమ్ క్యా పర్చేజ్ కరేగా తుమారా హమ్ దేఖేగా కరికే అని చెప్పి నువ్వేం చేస్తావురా, నువ్వేం పర్చేజ్ చేస్తావు నా ఆస్తులు అని చెప్పి ఢిల్లీ వెళ్ళి కూర్చొని ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి 3వ రోజు లేపారేసాను. ట్రాన్స్ఫర్ చేయించి న్యాయం చేసి అతను ఒక అతను ఉన్నాడంటే ఎక్కడో యూపీలోనే, అతను కూడా యూపీ ఒక అతను ఉన్నాడంటే అతను తీసుకొచ్చి వేసుకొని ఆ చట్ట ప్రకారంగా మాతో డబ్బు కట్టించుకున్నారు. అయినా కానీ మా ముందు ఇవాళ నా అల్లుడికి కానివ్వండి, నా బిడ్డలకు కానివ్వండి, నాకు కానివ్వండి లోన్ రాదు కదండి, మేమంతా ఎంపీ అకౌంట్ కింద లెక్క. అట్లా ఆ విధంగా తయారైన బ్యాంక్స్ కేవలం దోసేసేవాడికి ఇస్తున్నారు తప్ప దోపిడీదారుడికే మరి కూల్ డ్రింక్ ఇచ్చి జ్యూస్ ఇచ్చి అవసరమైతే బిర్యానీ కూడా పెట్టించి వాళ్ళు నిద్రపోతామంటే పరుపులు కూడా వేసే పరిస్థితి ఉంది. వేస్తున్నారండి. అన్ని అమ్మాయిలు కూడా దాచి లోన్లు తీసుకున్నటువంటి దొంగనాయాలు ఈ భారతదేశంలో చాలా మంది ఉన్నారండి. ఎవరికి? బ్యాంకర్స్ కి ఉన్నారండి. అంత దుర్మార్గులు కూడా చేస్తారా? ఉన్నారండి. నాకు తెలుసు కదా, నేను తిరుగుతున్నాను కాబట్టి. మీరేంటంటే జర్నలిస్ట్ గా మీరు మేము వెళ్ళాము, మాకు పెద్ద పని ఉండదు, మాకు అంత డబ్బులు అవసరం లేదు, అంత వెళ్ళాము. మేమేంటంటే నా పనే కాదు, ఇంకెవరికైనా పని ఉన్నా సరే ట్రాన్స్ఫర్ చేయించేయండి ముందు అక్కడ అని చెప్పేసి నాకు ఒక అతను ఉన్నాడు, అంత పెద్దలతో పరిచయం ఉన్నాడు, ఢిల్లీలో చాలా మంది ఉన్నారు నాకు, వాళ్ళతోటి ఏదో మేనేజ్ చేసి ట్రాన్స్ఫర్ చేయించేస్తుంటాను నేను. ఎందుకంటే నాతో పెట్టుకుంటే న్యాయంగా పోతే పర్వాలేదు, కానీ అన్యాయంగా నాతో పెట్టుకుంటే మాత్రం నేను వదలనండి. న్యాయం కోసం పోరాడతా, అందుకనే కోర్టు పెడతా అంటున్నాను. ప్రజా కోర్టు ఇది సత్యం కోర్టు, అంతే. సత్యం కోసం సత్యం కోర్టు, అంతే సార్, అంతే కదా. ఓకే, అయితే 2 బిడ్డలే కన్నా చంద్రబాబు ముగ్గురిని కనమంటున్నారు, మరి మీరేమో ఇబ్బంది అంటున్నారు. మరి ఇవన్నీ మనం పక్కన పెడితే ఇప్పుడు గత వారం 10 రోజుల నుంచి ఒకటే చర్చ, ఉగాది తర్వాత నారా లోకేష్ గారు మంత్రి కాదు ముఖ్యమంత్రి, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు కేంద్ర మంత్రుల హోదాలో కూర్చుంటారు. ఓకేనా? పిఠాపురంకి ఉప ఎన్నిక తప్పదు, ఇద్దరు రాజ్యసభ తీసుకుని ఆల్రెడీ బీహార్ లో జరిగిపోయింది, జూన్ లో 4 రాజ్యసభలు రాబోతున్నాయి ఏపీకి, కాబట్టి అందులో 2, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఒకటి చంద్రబాబు గారు తీసుకుని వాళ్ళు కేంద్రానికి వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు గారికి డిప్యూటీ పిఎం హోదా ఇచ్చి, కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి డిప్యూటీ పిఎం హోదా, పవన్ కళ్యాణానికి కేంద్ర మంత్రిగా ఇస్తారు. ఇక తరువాత భాగం నారా లోకేష్ గారిదే కుర్చీ, సీఎం కుర్చీ అంటున్నారు. ఇది వాస్తవం అండి? వాస్తవం కాదండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేను చూస్తున్నాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు వ్యతిరేకతగా ఉంటున్నారు అంటే వాళ్ళని తొక్కేయడం అలవాటు. అలానే ఇప్పుడు మరి మొన్న తెలంగాణలోకి వచ్చినప్పటికి లిక్కర్ కేసు కొట్టేశారు. మరి అందులో ఎంత ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఉన్నారు, మరి అందరు కొట్టేశారంటే రేపు తెలంగాణలో బీజేపీ అండ్ కేసీఆర్ ఇద్దరు కలిసి పోటీ చేయడం కోసమే ఆ కేసు కొట్టించారండి. ఓకే, మళ్ళా ఆ కేసు కొట్టేశారు. అట్లా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఉన్ననాళ్ళే ఆ పార్టీ ఉంటుందండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్ననాళ్ళు కూడా ముఖ్యమంత్రిగానే ఉంటారు తప్ప, చంద్రబాబు నాయుడు గారిని నేను బలి చేయాలని చెప్పేసి అనుకుంటే మా వెంకయ్యనాయుడు గారిని బలి చేసినట్టుగా ఉప ముఖ్యమంత్రిగా దోసేసి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఉపయోగపడుతున్నాడు అనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఆయన్ని ఉపరాష్ట్రపతిగా చేసి ఆయన్ని బలి చేశారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని బలి చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నించినా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా ఆయన అవసరం కాబట్టి ఆయన వెళ్ళడు. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా సెంట్రల్ మినిస్టర్గా వెళ్ళడు, ఎందుకంటే ఆయన ఏదో రోజు ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలని అవుతారంటారా? డెఫినెట్లీ అవ్వాల్సి. 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు సీఎం అని అంటున్నారు కదా. అంటున్నారు కానండి, చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు సీఎం అవుతారు ఎవరో తెలియదు, కానీ రేపు 29లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు వస్తారు, 34లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు రారు. కేవలం బీజేపీ వాళ్ళు ఇక్కడ మళ్ళా పాగాయటానికి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రాన్ని దోసేయడం కోసం అట్లాంటి ప్లాన్లు వేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికన్నా కూడా మంచి రాజకీయవేత్త, మంచి తెలుసుకోగలిగిన ఆయన ఉపరాష్ట్రపతి ఇచ్చిన, ఉప ప్రధాని ఇచ్చిన వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ప్రధాని అయ్యే పరిస్థితులు కూడా ఉన్నట్లు కూడా
వదులుకున్న రోజులు ఉన్నాయి కొన్ని. లోకేష్ గారు ఇటీవల అందరినీ కలుస్తున్నారు, పార్లమెంటుల వారీగా ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, నాయకులతో అంతా కలుస్తున్నారు, కుటుంబ సమేతంగా కలుస్తున్నారు అంటున్నారు కదా. మరి కలవాలండి, ఎందుకంటే పార్టీ లీడర్ అంటే నీళ్ళలో చేపలాగా జనంలో కలిసిపోతేనే లీడర్ అని అనిపించుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు బాబు గారు, లోకేష్ బాబు గారు, ఎందుకంటే అంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా షైన్ అయ్యారు కాబట్టి పార్టీలో రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. అట్లా చంద్రబాబు నాయుడు గారి తర్వాత మరి లోకేష్ గారు అలా డెవలప్ అవ్వాలి, తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రజలతోటే కాకుండా ఎమ్మెల్యేస్ తోటి కూడా కలవాల్సిన అవసరం ఉందండి. లేకపోతే ఇదే కొటికలపూడి చిన్ని గారు ఈ గొడవలాగా ఉంటుందండి. అందుకని లోకేష్ గారు ఒక్కొక్కటిగా పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేస్ని కుటుంబాలతోటి పిలిచి మర్యాదపూర్వకంగా ఆడబిడ్డలుగా భావించి ఆయన మరి శారీస్ కూడా పెట్టి చక్కగా రోజు భోజనం పెట్టి మంగళగిరి పట్టు చీరలు పెడుతున్నారు. పట్టు చీరలు మరి మంగళగిరిలో గెలిచారు కాబట్టి మంగళగిరి పట్టు చీరలు పెట్టి చక్కగా అందరిని కలుపుకొని, ఎందుకంటే తెలుసుకోవాలి ఏ నియోజకవర్గంలో ఏం వర్క్ ఉంది ఏమిటి, ఎందుకంటే మినిస్టర్ కాబట్టి, స్టేట్ మినిస్టర్ కాబట్టి ఆయన. అంతే తప్ప ఆయన ముఖ్యమంత్రి ఎవరండి. ముఖ్యమంత్రి కనుక ఆయన అయ్యాడంటే 2029లోనే మళ్ళీ జగన్ సీఎం అయిపోతాడు. అవునా? డెఫినెట్లీ. ఓకే. ఎందుకంటే అండి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వేరు, లోకేష్ బాబు గారి నాయకత్వం ఇంకా టైం ఉంది, ఇంకా అంత తొందర పడతారని నేను అంటారండి. ఈ రోజు లోకేష్ గారు మొత్తం నడిపిస్తున్నారు కూర్చొని చక్కగా. బాబు గారు రోజు ఏదో ఒక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళ రిసీవ్ చేసుకొని మరి సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. కానీ ఈ స్పందనాలు ఇచ్చినవి కూడా సక్సెస్ అవ్వట్లేదండి చాలా వరకు. చాలా 70% ఈ సివిల్లో చూసుకోండి అంటున్నారు. అట్లా కాదండి, సివిల్లో కాదు. నేను నిన్న పొద్దున ఒక అతను వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి మీకు 15 రోజుల్లో మేము రిప్లై ఇవ్వాలి కాబట్టి మీకు రిప్లై ఇచ్చేస్తున్నాము అన్నారు. ఫోన్ ఎత్తకపోతే ఏం చేయాలి? ఆ ఫోన్ ఎక్కడుందో చూసి పట్టుకోవాలి. పోలీసు ఇవ్వాలి. టెక్నాలజీ పెరిగిపోయింది. మా సిపి గారు బాగా కష్టపడుతున్నారు టెక్నాలజీ మీద. పట్టుకొని రాజశేఖర్ బాబు గారు పట్టుకొని తీసుకొచ్చి వాడిని కూర్చోబెట్టి పరిష్కరించాల్సి. అది కాకుండా ఇలా రాశారు. వెంటనే నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. సార్ ఏంటి సార్ ఇలా రాశారు అంటే, మరి అది ఫోన్ ఎత్తట్లేదండి అన్నారు. ఎత్తకపోతే పట్టుకోండి, లొకేషన్ తీసుకొని పట్టుకొని ఏదో విధంగా పరిష్కరించాలి. కానీ 15 రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి రిజెక్ట్ చేసేసి పంపించిన పద్ధతి కాదు. ఇట్లా ఈ విధంగా చాలా 70% 80% ఇలా జరుగుతున్నాయి. ఇంకా స్పందన పెట్టి ఉపయోగం ఉంది అని చెప్పాను. నేను అడిగాను పోలీస్ స్టేషన్కి. అప్పుడు రేపు పొద్దున్న పంపించండి, పోలీసు ట్రాప్ చేసి పట్టుకొస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఇవాళ బహుశా జరుగుద్దండి. మీరేంది ఇలా అంటున్నారు అసలుకి? అంటే గతంలో సోనియా గాంధీ గారు కావచ్చు, కేసీఆర్ గారు చేసిన తప్పును చంద్రబాబు గారు చెయ్యరు. ఎందుకంటే ఎలాగో భవిష్యత్తు సీఎం లోకేష్ గారు కావచ్చు. ఆ రోజు 2012లో అవకాశం వచ్చినా కూడా, 2009 2012లో అవకాశం వచ్చినా కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి ఉంటే ఈ రోజు ఇంకో లా ఉండేది, ప్రజల్లో ఉండేవాడు. కేసీఆర్ కూడా 2023 ఎన్నికల ముందు కేటీఆర్ని సీఎం చేసింటే బీఆర్ఎస్కి పరిస్థితి వచ్చేది కాదు. అలా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తేనే కదా అడ్మినిస్ట్రేషన్ పరంగా లోకేష్ గారికి గ్రిప్ వస్తుంది, బాగుంటది అంటున్నారు. మరి మీరేమో కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ, అది ఇక్కడ టిఆర్ఎస్ ఒక పార్టీ. కానీ అక్కడ ఒక పార్టీ కాదు, అది తెలుగుదేశం, బీజేపీ, రాధారంగ మిత్ర మండలి అంటే మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ. 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన, అది రాధారంగ మిత్ర మండలి అంటారు. రాధారంగ మిత్ర మండలి అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారండి? ఎలా అంటారు? కాపు ప్లస్ ఆయన అభిమానులు వేరే అన్ని. ఆయన ఓన్ చేసుకోవడం లేదు కదా కాపుని, మీరెందుకు అంటారు అట్లా? ఆయన దూరం చేసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ కి 102-103 సీట్లతో ఆయన సీఎం అవుతారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకేం దూరం చేసుకోకూడదు. రాధాబాబు దగ్గర చేసుకుంటే ఆటోమేటిక్ గా దగ్గర అయిపోతారు మళ్ళీ వాళ్ళందరూ. అందుకని రాధాబాబుకి రాజ్యసభ ఇస్తే బాగుండేదని నేను కోరుకుంటున్నాను. కానీ ఎవరు, ఎందుకంటే ఇస్తే నాగబాబు గారు సీట్ ఇచ్చేవాళ్ళు మన ఎమ్మెల్సీ. మరి 27 వరకు ఆగి 27 తర్వాత చూద్దామని చెప్పేసి ఉద్దేశంతో మరి రాధాబాబుని అలా వదిలేశారు. కానీ 27లో కూడా ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు లోకేష్ గారు సీఎం అయితే ఉగాది తర్వాత 29లో జగన్ సీఎం కావడం ఏంటి? అదే జనానికి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ వేరు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏదో కష్టపడతారు, ఏదో చేస్తారు అనేది. కానీ లోకేష్ బాబు అంతకు మించి స్టేట్ వైడ్ గా
జనానిలో ఉంటున్నా సెంట్రల్కి వెళ్ళి ఫండ్స్ పట్టరావడం కానివ్వండి, డెవలప్ చేయడం కానివ్వండి, అంత అనుభవం ఇంకా చాలదేమో అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చాలదు కాబట్టే జనం దూరం అవుతారనేది నేను చెప్తున్నాను. ఒకవేళ సరే మీరు చెప్పింది వాస్తవం కాక పక్కన పెట్టేసి లోకేష్ గారు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు కదండి, వెంటనే బీజేపీకి వెళ్ళిపోతారు. అసలు బీజేపీతో ఉంటారు, టీడీపీని వదిలేస్తారు డెఫినెట్లీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు 15 ఏళ్ళు అయినా సరే కూటమి కలిసి ఉంటుంది అన్నారు. చంద్రబాబు నాయుడు గారు బ్రతికున్నాళ్ళు కూడా ఆయనే సీఎం అన్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన తర్వాత లోకేష్ గారు సీఎం అనలా. అంటే నేను సీఎం అని చెప్పడానికి అర్థం. అంటే మన కాపు క్యాస్ట్ సీఎం అవ్వాలి. ఎందుకంటే ఒక సంవత్సరం ఇస్తే మాత్రం చంద్రబాబు తర్వాత కాపు పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పినట్టు అంటారు. అంతేగా, అంతే ఆయన ఉద్దేశం. అది ఆ ఉద్దేశంతో చెప్తున్నది. మనం పొలిటికల్గా ఆలోచిస్తే పొలిటికల్ అనుభవాన్ని బట్టి నేను చెప్తున్న మాటలు. కాబట్టి ఇది నేను అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు దూరం అయిపోయి, ఎందుకంటే కాపుల్లో ఇవాళ కూడా దూరం అవడానికి కారణం అదే. సంవత్సరాన్న ఇస్తే నష్టమే ఉంది చంద్రబాబు నాయుడు గారు మాత్రం. ఎందుకంటే ఆయన మాట కాదనే పవన్ కళ్యాణ్ గారు కాదు. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు సీఎం ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద భావిస్తారు జనం అందరూ కూడా. కాపులకు కూడా ఇచ్చినట్టుగా ఉంటుంది. కాపే కాదు, అన్ని రంగా గారు రాధారంగా మిత్రమండలికి కూడా హ్యాపీగా ఉంటుంది. రాధారంగా మిత్రమండలి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడండి. అంటే ఉంది, కొంత పర్సంటేజ్ ఉంది, ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ బ్యాచ్, ఆ బ్రాండ్ వేరండి. ఆ బ్రాండ్ కూడా కలిస్తే తప్ప ఇది ఎప్పుడు మనం చూస్తున్నాం. ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు 95లో పార్టీ హ్యాండ్ఓవర్ చేసుకున్న కాడి నుంచి కూడా ఏదో పొలిటికల్ పార్టీతో కలిసి ఉంటే సీఎం అవుతున్నారు తప్ప ఆయన ఒక్కడే పోటీ చేసినప్పుడు ఎప్పుడు కూడా సీఎం అవ్వలేదు. మీరు ఒకసారి చూడండి. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రివర్గంలో చోటు ఇస్తారని అందరూ భావించారు కదా. ఇంతవరకు దానికి మంత్రివర్గం చోటు, పునర్వ్యవస్థీకరణ త్వరలో ఉగాది తర్వాత పునర్వ్యవస్థీకరణ కూడా ఉండబోతుంది అంటున్నారు. ఖచ్చితంగా నాగబాబు గారికి అవకాశం ఉంటుందా మంత్రివర్గంలో? అవకాశం ఉంటే ఇంకా తగ్గుద్దండి, ఇంకా వైట్ తగ్గుద్ది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి ప్లస్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉండగా నాగబాబు గారికి మినిస్టర్ ఇస్తే ఇంకా కాపుల్లో యాంటీ వస్తుంది. ఇంకా యాంటీ వచ్చి ఇంకా బలం తగ్గుద్ది. కాబట్టి ఇంకా బలం పెరుగుతుంది. కాపు మరో కాపుకి ఇచ్చారు మంత్రి. ముఖ్యమంత్రి తీసుకోవటం వేరు, మంత్రి ఇవ్వటం వేరు. అలా అనుకుంటే కాపులు చాలా మంది ఉన్నారు. బుద్ధప్రసాద్ గారు ఉన్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు కాపుల్లో. అలా అనుకోరండి. అక్కడికి వచ్చినప్పటికీ రాధా మండలి, రంగా బ్రాండ్, కాపు అండ్ అదర్ క్యాస్టెస్. కాబట్టి అలా భావిస్తారు తప్ప అది నాగబాబు గారికి మనవాడికి ఇంకో మినిస్టర్ ఇచ్చారని చెప్పేసి మాత్రం అనుకోరు. మినిస్టర్ ఏముందండి, ఆఫ్టర్ మినిస్టర్ కాదు, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఎందుకంటే అన్ని కులాలలో పరిపాలించారు ఎక్కువ మంది, అంటే ఎస్సీస్ కాకుండా. ఎస్సీస్లో కూడా కొంచెం మినిస్టర్స్ వరకు వచ్చారు తప్ప ముఖ్యమంత్రి దాకా పోనులా. మరి చంద్రశేఖర్ గారు మాట ఇచ్చి కూడా మాట తప్పాడు. ఎస్సీస్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కేసీఆర్, చేయలా. అది కూడా తప్పే ఇక్కడ. ఇప్పుడు ఈసారి ఎలా అయినా సరే బీజేపీని కలుపుకోవడం కోసమే లిక్కర్ కేసు కొట్టేయడం జరిగింది. బీజేపీ కేసీఆర్ రేపొద్దున ఎలాగో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పడేస్తారు గ్యారంటీ 100%. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కూడా బీజేపీ వాళ్ళు కైవసం చేసుకోవడం కోసమే అక్కడే నితీష్ కుమార్ని కూడా సెంట్రల్ తీసుకెళ్ళింది కూడా ఆ రాష్ట్రాన్ని కూడా కైవసం చేసుకోవడం కోసం. అలా ఎందుకంటే మధ్యలో ఈ కలుపు మొక్కలతోటి మనం ఎందుకు కలిసి పనిచేయాలి, ఆ కలుపు మొక్కను తీసుకెళ్ళి ఢిల్లీలో పడేస్తే ఢిల్లీలో ఉంటాడు, అక్కడ తొక్కేయచ్చు అనే ఉద్దేశంతో నితీష్ కుమార్ని ఢిల్లీ తీసుకెళ్ళడం జరిగింది, ముఖ్యమంత్రిని తీసుకోవడం జరిగింది. రాష్ట్రాన్ని డైరెక్ట్గా అటాక్ చేసి సంపాదించలేని పరిస్థితిలో ఉన్న బీజేపీ ఈ రోజున ఈ విధంగా ఇది కొత్త ఎత్తుగాడులు మొదలుపెట్టింది. కాబట్టి ఆ ఎత్తుగాడుల్లోనే ఈ లిక్కర్ కేసు కొట్టేయడం కూడా జరిగిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఓకే, మొత్తం మీద తీసుకుంటే భవిష్యత్తులో 6 వయసు దాటింది కదా మీకు. 67 సార్, 67 పదలకు దగ్గరన్నారు. ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలని అనిపించలేదు మీకు? ఏదో రోజున నేను బ్రతికొండంగా వస్తే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది, కానీ నేను ఇంకో పార్టీ తరఫున పోటీ చేయను సార్. ఎందుకంటే ఫిక్స్. చాలా అవకాశాలు వచ్చినాయి నాకు, చాలా అవకాశాలు వచ్చినాయి. నాకు ఆ పద్ధతులు నచ్చలేదండి. ఎందుకంటే ఉనికి లేకుండా పోయింది కదా. ఇప్పుడు వస్తుందండి. ఎక్కడన్నా మన భారతదేశం, మన ప్రపంచంలో ఎక్కడన్నా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే విప్లవాల ద్వారా, పోరాటాల ద్వారానే వచ్చింది తప్ప మరి మనం ఎక్కడ కూడా ఈ ఓటింగ్ ద్వారా మనకి ఎక్కడ రాలా. ఆ విధంగా ఈ దోపిడీ వ్యవస్థ
ఈ ప్రతి రాజకీయ నాయకుడు కూడా రాజకీయాల్లోకి వస్తుంది, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోసేయడానికి వస్తున్నారు కాబట్టి దీన్ని తిరుగుబాటు తప్పకుండా వస్తుంది. తిరుగుబాటు వచ్చిన రోజున ఎర్ర జెండా కనిపిస్తుంది ప్రతి ఆ రోజు మీరు ఉండాలి కదా. నేను ఫస్ట్ ఉంటానండి, నేను బతికుంటా. 67 ఏళ్ళు మీకు. ఇంకా ఏందండి, ఎన్ని రోజులు సార్? విప్లవం రావాలంటే ఎంతసేపు పడుతుంది? జనం ఎదురు తిరిగితే ఎంతసేపు పడుతుంది? ఈ దోపిడీ పోరాడే వయసు మీకు ఉండాలి, చట్టసభల్లోకి వెళ్ళి అధ్యక్ష అనే అంత వాయిస్ మీకు ఉండాలి ఆ రోజు. 67 లేకపోయినా సరే నా పిల్లలు కూడా అదే భావంతో ఉన్నారు. కానీ నేను కానీ కుటుంబంగా ఏదో వారసత్వాన్ని తీసుకువస్తానని చెప్పట్లా. కానీ నేను పోతే వాళ్ళు నా అల్లుళ్ళుగా ఎవరో ఒకళ్ళు ఆ పార్టీ తరఫు నుంచి పోటీ చేసి అధ్యక్ష అని చెప్పేసి అంటారని నేను ఆశిస్తున్నానండి. ఖచ్చితంగా సార్, మీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.